ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న నతానిల్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత పరిశుద్ర బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. తండ్రి, రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తుంటున్నాం, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభా నా తండ్రి, ఈ రోజు నాయన మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, పాటల ద్వారా మహిమ పొందండి. ప్రభువ, మా హృదయాలను మేము సరి చేసుకొని మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించండి. ప్రభా, మీ వాక్కులు నా తండ్రి బయలుపరుచుండగా ప్రభా వాక్కులను మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్టు మీరే కృప చూపించి మీ ఆత్మధర నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. పరిశుద్ర బ్రదర్ ప్రైజ్ లార్డ్, మీరు పాట పాడండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. మనం పాడుతున్నాము. భయపాడకుము నీవు, యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే, భయపడకుము భయపాడకుము నీవు. గార్జించు సింహము వలె శత్రువు నీపై నిబడాజూచుచుండే, గార్జించు సింహము వలె శత్రువు నీపై నిబడాజూచుచుండే, నది వలె నీపై పారావచ్చును, నది వలె నీపై పారావచ్చును. యుద్ధము యెహోవాదే, భయపడకు, యుద్ధము యెహోవాదే, భయపడకు, భయపాడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే, భయపడకుము భయపాడకుము నీవు. పాలు తేనెలు ప్రవహించేడు కానాను మీ ఎదుట నుండే, పాలు తేనెలు ప్రవహించేడు కానాను మీ ఎదుట నుండే, శత్రువు నిన్ను జంపాజూచే, శత్రువు నిన్ను జంపాజూచే. యుద్ధము యెహోవాదే, భయపడకు, యుద్ధము యెహోవాదే, భయపడకు, భయపాడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే, భయపడకుము భయపాడకుము నీవు. నీకు విరోధముగా రూపించు ఏ ఆయుధము వర్ధిల్లాదు, నీకు విరోధముగా రూపించు ఏ ఆయుధము వర్ధిల్లాదు. ప్రతి నాలుక తీర్పుకు లోనగును, ప్రతి నాలుక తీర్పుకు లోనగును. యుద్ధము యెహోవాదే, భయపడకు, యుద్ధము యెహోవాదే, భయపడకు, భయపాడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే, భయపడకుము
భయపడకుము నీవు. ఇహ పరమునందు మన ప్రభువునకు సర్వాధికారము నీయబడెను. ఇహ పరమునందు మన ప్రభువునకు సర్వాధికారము నీయబడెను. ఆయన సన్నిధి నీతో ఉండును, ఆయన సన్నిధి నీతో ఉండును. యుద్ధము యెహోవాదే భయపడకు, యుద్ధము యెహోవాదే భయపడకు, భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే, భయపడకుము, భయపడకుము నీవు. నీవు పోరాడేడు పని లేదు, నమ్మకముంచి విశ్వాసముతో. నీవు పోరాడేడు పని లేదు, నమ్మకముంచి విశ్వాసముతో. రక్షణను తిలకించుము, రక్షణను తిలకించుము. జయము ప్రభుదే భయపడకు, జయము ప్రభుదే భయపడకు, భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే, భయపడకుము, భయపడకుము నీవు. థ్యాంక్ యూ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న దీప సిస్టర్ మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. వినబడుతుందా సిస్టర్ క్లియర్ గా? సిస్టర్ ఓకే. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మనం వాక్యం ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాము. మనం చూసుకునే టాపిక్ ఏంటంటే సామ్స్ 104 ఫస్ట్ వర్స్ థర్డ్ వర్స్ వరకు అన్నమాట. సామ్స్ 104 లో మనం చూసుకుందాము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. దేవుని యొక్క వాక్యము. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవ యేసయ్యా, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్ర కలడి రజ, పరిశుద్ధ వగు సర్వశక్తి మంతుల సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. దేవా నీకే కృతజ్ఞతలు తండ్రి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ప్రభ యుగ యుగలకే ప్రభ మీకే చెల్లును గాక. నీకే వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ ఈ యొక్క సాయంత్రం కాలంలో కూడా ప్రభ ప్రార్థిస్తుండగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభ. నీకే వందనాలు తండ్రి. అదే రీతిగా తండ్రి, మీరు మా కొరకు ప్రభ రాణి ఉన్న దేవుడు ప్రభ, నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్యా, మరి మా ప్రతి పాపము, శాపము, మా రోగములు, మా వ్యసనాలు అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణం పైన భరించినావు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ మా కొరకు తండ్రి పరలోక రాజ్యంలో ప్రభా స్థానం సిద్ధపరిచినందుకు నీకు వందనాలు యేసయ్యా. లోకంలో ప్రభా ఎక్కడ చూసిన గలిబిలి, అబద్ధాలు, మోసాలు, రకరకాల విధములైన మనుషులు ఉండగా ప్రభా, మరి వాటన్ని మధ్యలో కూడా ప్రభా మమ్మల్ని ప్రభా సేఫ్ గా కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ యొక్క పరిశుద్ధతలు తండ్రి మా అందరం ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అదే రీతిగా తండ్రి మరి యొక్క సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి, మరి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. ముఖ్యంగా ప్రభా నాకున్న సొంత తలంపులను అన్నింటినీ గద్దించి కొట్టివేసి తండ్రి, నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
నా ప్రవక్తన అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోబడి నడుచుకుంటాను ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ప్రభా, మరి ప్రతి వాక్యం కూడా ప్రభా మేము అమలు పరచుకోవాలి ప్రభా. ఏది కూడా దాన్ని మేము వదిలేసుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి వాక్యం మేము రిసీవ్ చేసుకుంటేనే ప్రభా మా జీవితంలో అనుభవం అయితేనే ప్రభా మేము ఇతరులకు బోధించగలుగుతాం ప్రభా. అందుకే తండ్రి నీ నీతిని సత్యాన్ని మేము అనేకులకు ప్రకటించడానికి ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. నీవే మాకు తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. సామ్స్ 104 ఫస్ట్ వర్స్ చూసుకుంటే ఈ టాపిక్ ఏంటంటే ప్రైజ్ ఆఫ్ ది క్రియేషన్ అన్నమాట. ఈ యొక్క టాపిక్ నేమ్ వచ్చేసి, ఎందుకంటే దేవుణ్ణి మనం స్తుతించడము, ఎట్లా స్తుతించాలా, ఆయనని ఎట్లా గణపరచాలా, ఎందుకంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించడని ప్రతి ఒక్కరికి తెలుసు. నమ్మిన బిడ్డలకు అందరికీ తెలుసు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో. కానీ ఆయన కోపం వస్తే కూడా, ఆయనకున్నంత ఉగ్రత వస్తే కూడా ఎవరు కూడా భరించలేరు. ఆయన ఎంతగానో ప్రేమిస్తాడో అంతగానము శిక్ష కూడా ఇస్తాడు. మళ్ళా ఆ శిక్షకు తగ్గినట్లుగా ప్రేమిస్తాడు. అంత ప్రేమించినాక కూడా మళ్ళీ ఆయనకి వ్యతిరేకంగా తిరిగితే ఆయన వదిలేసాడు వాళ్ళ చేతిని. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మనల్ని క్రియేట్ చేశాను కదా. మనము జెనెసిస్ ఫస్ట్ చాప్టర్ లో చూసుకుంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్ అని మనకు తెలుసు. ఆయన క్రియేట్ చేసింది ఎందుకు మనల్ని, దేవుని యొక్క దూతల్ని కూడా క్రియేట్ చేశాడు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇన్ ప్రైజ్ ఆఫ్ ది క్రియేటర్ అన్నప్పుడు మనల్ని క్రియేట్ చేసింది కదా దేవుడు. దేవుని యొక్క దూతల్ని హెవెన్ లో క్రియేట్ చేసినాక దేవుని యొక్క దూతలు కూడా 24 hours ఆయనని స్తుతిస్తా ఉంటాయి. అసలు ఆయనని ఎప్పుడు చూసినా దేవుని మహిమపరుస్తూనే ఉంటాయి, ఘనపరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన వెలుగుని కూడా చూడలేకపోతే ఆ యొక్క దూతలు కూడా, అంటే దేవుడు ఎంత లైట్ఫుల్ అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ ఇది దావీదు రాసిన కీర్తన కాబట్టి, దావీదు కూడా ఆయన చిన్ననాటి నుంచి చూసుకుంటూ వస్తే మనము దావీదు కోసం మనకంతా తెలుసు. దేవుడు ఎట్లా ఆయనని అభిషేకించడం, తర్వాత ఆయన ఒక రాజుగా దేశాన్ని మొత్తం పరిపాలించడం, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మెయిన్ రీజన్ నేను ఏం చెప్తున్నానంటే, దావీదు హృదయసారుడు అని పేరు ఎట్లా పొందుకోగలిగినాడంటే, హృదయసారుడు అని ఒక మంచి పేరు దావీదు పొందుకున్నాడు దేవుని యొక్క నోటి నుంచి. దేవుని యొక్క హార్ట్ఫుల్నెస్ అంటే దేవుని యొక్క మనసు నుంచి ప్రతిదీ ఆయన దేవుని యొక్క మనసునే గెలుచుకున్నాడు దావీదు. మళ్ళీ ఆయన కూడా ఎన్నో తప్పులు చేసినాడు. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడడు. అన్ని డేస్ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసిందంటే అది ఉత్తనే కాదు కదా. ఆయన రియలైజ్ అయినాడు దేవుని యొక్క ప్రేమని. ఆయన జ్ఞాపకం చేసుకుండు, అయ్యో నేను ఎందుకు ఇలాంటి తప్పు పని చేశాను. ఒక కళ్ళ ద్వారా ఒక స్త్రీ వైపు ఆ కళ్ళు పోయి ఆయన పాపంలో పడిపోయి, యాక్చువల్లీ యుద్ధానికి పోవాల్సింది ఆయన పాపంలో పడిపోయి తిరిగి మళ్ళీ ఆయన దేవుని యొక్క సన్నిధికి రావడం అంటే, ఒక ప్రవక్త పోయి చెప్పేదాకా ఆయనకు అర్థం కాదు, ఒక భక్తుడు పోయి చెప్పేదాకా ఆయనకు అర్థం కాదు. అంటే ఆయన చూడండి, కళ్ళతో తప్పు చేసినడు, ఒక స్త్రీలో పడిపోయినడు, తర్వాత తనకు ప్రెగ్నెన్సీ రావడం, ఇవంతా మనం చూసినప్పుడు ఈయన రాజు అయి ఉండి ప్రజలను కాపాడాల్సింది పోయి ఏ స్త్రీతో అయితే ఆయన తప్పు చేసిన వాళ్ళ భర్తను చంపిపియడము, ఇవన్నీ అనే ఒక రోజు కూర్చొని ఆలోచన చేసిన తర్వాత ఆయన హృదయం బాధపడ్డది, చాలా పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో నేను ఎంతో తప్పు పని చేసినాను. చిన్నప్పుడు ఆయన హృదయం సరవడానికి పేరెందుకు పొందుకున్నాడో చెప్తాను. సో ఇది ఎప్పుడైతే ఆయన మైండ్ లో థాట్ వచ్చిందో, నేను తప్పిదము చేసినాను, నేను పాపం చేసినాను, నేను రాజై ఉండి ప్రజలను పరిపాలించాల్సింది పోయి యుద్ధానికి పోవాల్సింది పోయి ఒక చోట్ల నేను ఉండి అనవసరంగా నా కళ్ళు అటువైపు పోయి ఆ యొక్క ఎఫెక్ట్ ద్వారా ఆయన పడిపోయినాడని, ఇవి ఎట్లయితే ఆయన రీకలెక్ట్ చేసుకున్నాడో ఆయన తప్పిదములన్నీ
చేసుకొని ఎప్పుడైతే మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. దేవా, నేను చాలా తప్పు చేసిన, నా ప్రతి పాపం క్షమించు ప్రభా అని ఆయన కన్నీటి ప్రార్థన అట్లా కంటిన్యూస్ గా 21 days ఆయన ఉండి ప్రార్థించడం అంటే ఆయన చాలా డిపెండ్ అయినని తెలుస్తుంది. సో ఈయనకి హృదయానుసారుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే చూడండి, దావీదు చిన్నప్పటి నుంచి ఒక గొర్రెల కాపరిగా ఉండడము, ఏ గొర్రె తప్పిపోయినా దాన్ని సింహం నోట్ల నుంచి చీల్చడం, అంటే ఆ గొర్రెని తినడానికి పోతే అక్కడ పోయి కాపాడము, బేదొస్తే బేతిని చంపడం, ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీ. కాకపోతే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే దావీదు చూడండి, ఆయన దేవుణ్ణి చిన్నప్పటి నుంచి ఆరాధిస్తూనే ఉన్నాడు. పాటల ద్వారా దేవుని ఎంతో మహిమపరుస్తున్నాడు ఆయన. అట్లా ఆయనకి దేవునికి ఎక్కువ ఏం ఇష్టం అంటే ప్రైజ్ చేయడం ఇష్టం అనమాట. దేవునికి ఆయనకి ఇష్టం ఏంటంటే ఆయనని మనం బాగా ప్రేమించాల్సింది ఏంటంటే, చాలా మంది దేవుని ప్రేమించాలి అని అంటే రకరకాల విధానంగా వెళ్తూ ఉంటారు. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే దేవుడు మనల్ని ఇష్టపడుతున్నట్టు మనకు తెలుసు. కానీ ఆయనే వచ్చి మీ సింహాసనంలో, ఆయన వచ్చి మన హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడా లేదా, ఇది మనం చెక్ చేసుకోవాలి మన లైఫ్స్లలో. ఎందుకనంటే చూడండి, ఒకటి దావీదు ఎంతగానో దేవుని స్తుతించినాడు కాబట్టి ఆయనకు హృదయానుసారుడు అని పేరు వచ్చింది. రెండోది దానియేలు కూడా దేవుణ్ణి ఎంతో ప్రైజ్ చేసినాడు. అంటే ఆయన ఉన్నన్ని రోజులు ఆయన టైం ఉన్నంత వరకు 3 times ప్రార్థించడము. అట్లా ఇర్మియా కూడా దేవుణ్ణి యొక్క సన్నిధిలో ఉండి కూడా ప్రార్థించడము, వీపింగ్ ప్రాఫెట్ అని అంటాం. అంటే చూడండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు దేవుని ఏ విధంగా ప్రైజ్ చేసినారు చూడండి. ప్రైజ్ ద లార్డ్ మై సోల్, ఓ లార్డ్ మై గాడ్, హౌ గ్రేట్ యు ఆర్. You are the cloth with the majesty and glory. You are the cover yourself with the light. You have the spread out of the heaven that looks like a tent. ఇక్కడ మెయిన్ గా ఏం చెప్పబడుతుంటే దేవుని ప్రైజ్ చేసే విధానం. ఎందుకంటే ఆయన మనల్ని క్రియేట్ చేసుకుంది ఎందుకనంటే ఆయన స్తుతించడానికి. చూడండి, పాటల ద్వారా ఆయన స్తుతించవచ్చు, వాక్యం ద్వారా ఆయన స్తుతించవచ్చు, ప్రార్థన ద్వారా ఆయన స్తుతించవచ్చు. కానీ ఈ కాలంలో ఎవరైనా ప్రార్థించగలుగుతున్నారా? ప్రశ్న వేసుకోవాలి కదా మనమే. ఎందుకంటే బోధించే వాళ్ళే కరెక్ట్ గా లేకపోయి ఉంటే, లోకంలో రీచింగ్ చేసే వాళ్ళే కరెక్ట్ గా లేకపోయి ఉంటే దేవుని దృష్టికి అస్సలు నచ్చదు అది. ఆ వాక్యం కూడా ఉంటది. ఇక్కడ ఉంటదంటే ప్రావర్బ్స్ లో ఉంటది. ప్రావర్బ్స్ 19th chapter లో 22 వచనంలో ఆయన ఏమంటాడంటే, కృప చూపుటకు నరుని పరుచుటకు ప్రియముగా చేయును, అబద్ధముల కంటే దళిద్రుడే మేలు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే అబద్ధము కంటే దళిద్రుడే మేలు అంటున్నాడు. ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే, అబద్ధం అంటే లోకంలో ఎంతో మంది అబద్ధం ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకంటే బిహేవియర్సే కానీ, క్యారెక్టర్సే కానీ, వాళ్ళకున్న క్వాలిటీసే కానీ ఏ విధంగానే ప్రశ్నించుకోవాలి కదా. ఎందుకంటే ఆయన స్తుతించాలి అని అంటే మనలో ఎలాంటి తప్పిదము ఉన్న ఆయన సన్నిధిలో ఒప్పేసుకొని ఇంకా ఆయన గణపరుస్తూనే ఉండాలి. ఆయన ప్రేమించడం అంటే అదే, ఆయన స్తుతించాలి. ఆయన కొరకు ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవాలి యేసు ప్రభు కొరకు. కానీ ఈ లోకం ఎట్లున్నారంటే మనుషుల కోసం సాక్రిఫైస్ చేసుకుంటారు. ఒక మనిషి ఫ్యామిలీసే కానీ, ఫ్రెండ్సే కానీ, లోకంలో రకరకాల విధమైన థింగ్స్ ఉన్నాయి, వాటి మీద ఇష్టాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు వాటి మీద ప్రైజ్ చేసుకుంటారు. దేవుడు ఏమన్నాడు, మీరు ఎక్కువ ఏదైతే ఇష్టపడతారో అది మీ హృదయంలో విగ్రహం అయిపోతుంది అని అన్నాడు. మరి ఇక్కడనేమో దేవుని యొక్క దూతలు ఆయనని కీర్తిస్తా ఉంటాయి కదా, గణపరుస్తా ఉంటాయి, దేవుని ప్రార్థిస్తుంటే, పాటలు పాడుతుంటే, వర్షిప్ చేస్తుంటే దేవునికి ఎంత సంతోషము. మరి దేవుడు మనలని ఒక దూతగా పెట్టినడు, అనేకులకు సువార్త ప్రకటించడానికి ఒక వెలుగుగా నిన్ను పెట్టినప్పుడు మరి నువ్వు ఎట్లుండాలా, మనం ఎట్లుండాలా? మనం ప్రైజ్ చేస్తున్నామా? ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది, ప్రైజ్ ద లార్డ్ మై సోల్ అని అంటుంది. తెలుగులో ఉంటది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని. తెలుగులో కీర్తనలు 104 ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు.
చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నీ ప్రాణం ఎక్కడ పరిగెత్తుతుందో నువ్వు క్వశ్చన్ చేసుకోవాలా. నీ ప్రాణము తిండి తినడానికి పరిగెత్తుతుందా? నీ ప్రాణం వస్తువులు కొనుక్కోవడానికి పరిగెత్తుతుందా? నీ ప్రాణం నీ కుటుంబం కొరకు ప్రయాసపడడానికి ప్రాణం రన్ను చేయబడుతుందా? లేకపోతే నీ ప్రాణం ఎక్కడ తిరుగుతుంది కదా? లోకంలో ప్రాణంకి అసలు తృప్తి అనేది ఉండదు. ఇప్పుడు ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ కంట ఎంత ఫుడ్ పెట్టినా తృప్తి అనేది రాదంట ఆ డాగ్‌కి. అది ఎంత తినా దానికి సరిపోదంట. ఈ ప్రాణం కూడా అలాంటిదే. నువ్వు ఇతరులని ప్రేమిస్తావేమో, కానీ దేవుడు నీ కొరకు శిల్వ మరణం పొందిన దేవుణ్ణి నువ్వు ప్రేమించకుండా వేరే వాటిని ప్రేమిస్తే ఎట్లా? వేరే వాటి పైన ఇంట్రెస్ట్ పెడితే ఎట్లా? కదా, లోకం పనుల పైన మనం ఇంట్రెస్ట్ పెడతాం. లోకం మీద బాగా దృష్టి ఉంచుతాం. ఆ పని, ఈ పని, అది లైఫ్ రొటీన్ ఉంది కాబట్టి చేసుకుంటాం. కానీ ఒక టైం దేవునికి నువ్వు సిద్ధపరచుకున్నావా అని ప్రైజ్ చేయడానికి? రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా ఏ టైం అయినా కానీ ఈ లోకంలో ప్రెసెంట్ గా ఇప్పుడు వాళ్ళు ఒక మైకంలో పడిపోయినారు అని అంటే ఫోన్ మైకంలోనే పడిపోయినారు. ఫోన్ ఉంటే చాలు కదా, దేవుని మర్చిపోతారు. అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను. ఎందుకనంటే దేవుని ప్రైజ్ చేసే టైం కూడా సైతాన్ అట్లా దొంగలించుకొని వెళ్ళిపోతుంది అని చెప్తున్నా. మనమేమో ఆశపడతాం దేవునికి ప్రార్థించాలి, ఆయన సన్నిధికి పోవాలా, కూర్చోవాలా, ప్రార్థించాలని మన ఆత్మ తృప్తి పొందుతూ ఉంటుంది. దేవుని దగ్గరికి పోవాలని ఒక తపన, ఒక వేదన, ఒక రన్ ఇట్లా పరిగెత్తాలి అని అనిపిస్తుంటది. కానీ మన శరీరం ఒకటి, మన ప్రాణం ఒకటి ఏంటంటే డిఫరెన్స్ వేస్ కి పరిగెత్తుతుంది. కొంచెం సేపే కదా, ఇది అయిపోయినాక ప్రే చేసుకుందాంలే, కొంచెం సేపే కదా, ఇది అయిపోయినాక బైబుల్ ధ్యానించుకుందాంలే, కొంచెం సేపే కదా ఆమెతోటి మాట్లాడదాంలే, కొంచెం సేపే కదా వీళ్ళతో టైం స్పెండ్ చేద్దాంలే. ఇట్లా అంటే మైండ్ సెట్ అట్లా అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడ బలహీనతగా ఉన్నావో దుష్టుడు అక్కడే కొడతాడు కదా. ఇక్కడ నేమో దేవుని ప్రైజ్ చేయమంటున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో యేసు ప్రభు. ఆయనకు మించిన దేవుళ్ళే లేరు ఈ లోకంలో. ఆయన కంటే గొప్ప దేవుడు ఎక్కడ లేడు అని అందరికీ తెలుసు. దేవుని నమ్మిన ప్రతి బిడ్డకి తెలుసు. కానీ ఎందుకని స్తుతించలేకపోతున్నారు? ఎందుకని ప్రేమించలేకపోతున్నారు? నోటి నుంచి నువ్వు అంటున్నావు నేను దేవుని ప్రేమిస్తున్నానని, కానీ ఏం లాభం? నువ్వు దేవుని ప్రేమిస్తున్నా నీ నోటి నుంచి వస్తుంది, కానీ నీ హృదయం నుంచి రావట్లే కదా, నీ క్రియ నుంచి రావట్లే కదా. ఆయన ఏమంటాడు? మీరు గిట్లా నన్ను ప్రేమించుంటే నా గొర్రెలను కాయము అని అంటాడు కదా. సో ఇప్పటి వరకు మనం ఆయనను ఎట్లా స్తుతించడము, ఎట్లా ఆరాధించడము మనం ప్రశ్న వేసుకోవాల్సిందే మన జీవితానికి. ఎందుకంటే ఇది చివరి దినములు కదా, ఎండ్ ఆఫ్ ది టైం, చివరి డేసెస్ ఇవి. బాగా ప్రార్థనలు ఉండాలా, ప్రార్థనలు చల్లారిపోతున్నాయి, ప్రేమలు చల్లారిపోతున్నాయి, స్వార్థాలు ఎక్కువైపోతున్నాయి. ఇవి ఆయన అందుకే అంటున్నాడు, నేను మిమ్మల్ని క్రియేట్ చేశాను, మీరు నా దగ్గరికి రండి, ప్రార్థించండి కదా. నువ్వు ఇతరుల కోసం నువ్వు ప్రార్థించాలి అని అంటే ఆయన దగ్గరికి వస్తేనే కదా నువ్వు ప్రార్థిస్తావు. యూ హ్యావ్ టు లాగిన్. నువ్వు లాగిన్ కావాలి నీ సోల్కి నువ్వు ఎప్పుడైతే లాగిన్ అవుతావో అప్పుడే నువ్వు ఆయన స్తుతించగలుగుతావు. whenever you go lost, total everything you destroyed. నువ్వు ఎప్పుడైతే వదిలేసుకుంటావో అన్ని నీ లైఫ్ లో డిస్ట్రాయిడ్ అయిపోతాయి. అది వేస్ట్ అయిపోతుంది నీ లైఫ్ అంతా. నువ్వు ఎప్పుడైతే టైం తీసుకొని దేవుని కొరకు లాగిన్ అయ్యి ఆయన సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన స్తుతించడం స్టార్ట్ చేస్తావో, చెప్తున్నాం కదా, నీ ఫిజికల్ లోనే కానీ, నీ మైండ్ లోనే కానీ, నీ హార్ట్ లో, ఎవ్రీథింగ్ లో ఆయన చాలా ఇట్లా క్విక్ గా నీ లైఫ్ లో వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. నేను ఇది గమనించినాను. చెప్తున్నాను కదా, మనం ఎట్లెట్లా ప్రార్థన చేస్తుంటామో మనకు తెలియకుండానే మన జీవితంలో అద్భుతాలు ఆచకాలు జరిగిపోతాయి. ఇక్కడ అదే అంటున్నాడు, ఓ లార్డ్ మై గాడ్, హౌ గ్రేట్ యు ఆర్ ద క్లాత్ విత్ మెజెస్టీ అండ్ గ్లోరీ. ఆయన చేసే పనులంట మిరాకిల్స్, అసలు మనం గుర్తు కూడా పట్టలేం. అసలు ఇది నా జీవితంలో జరిగిందా అని లాగానే ఉంటది నీకు, ఆశ్చర్యం వేస్తుంటది. ఆయన మనకు తెలియకుండా అంటే నీ హృదయానికి అర్థం అవుతుందా కాదా తెలియదు, కానీ అంత హ్యాపీగా నువ్వు ఫీల్ అవుతావు. ఎందుకంటే చూడండి, మనం ఒక్కటి
మాథ్యూ, మార్క్ ఈ చాప్టర్స్లలో మనం చదువుతుంటాం కదా. చదివినప్పుడు అక్కడ మీరు గ్రహించినరా, దేవుడు వాళ్ళ ముట్టయినప్పుడు వాళ్ళ స్వస్థత కావడము, వైన్ని దేవుడు ఆ మార్చి అంటే ఆ వాటర్ ని వైన్ గా మార్చడము, ఇవన్నీ దేవుడు చేసింది కదా. అక్కడ ఆ ప్రజలు చూసినప్పుడు వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చింది వాళ్ళకి, ఎంత అంటే వాళ్ళు హార్ట్ టచ్ అయిపోయింది వాళ్ళకి. అంత అద్భుతంగా దేవుడు క్రియేట్ చేసిండు. ప్లస్ ఆయన చేసే పనులు కూడా, దేవుడు చేసిన ప్రతి కార్యంలో కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అది దాన్ని నువ్వెంత వివరించు దానికి సరిపోదు వివరించడానికి. కాబట్టి ఇక్కడ అందుకే అంటుంది దేవుడు, ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్, ఓ లార్డ్ మై గాడ్, హౌ గ్రేట్ యు ఆర్. ఆయన కంటే గొప్ప దేవుడు ఇంకా ఈ లోకంలో ఇవ్వలేరు. జీవం కలిగిన దేవుడు ఆయనని గొప్పవాడు కదా. కానీ ఈ లోకంలో ఏం చేస్తారంటే నిజమైన దేవుని స్తుతించాల్సింది, ఆరాధించాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ సంఘంలల్లా వాళ్ళ గ్రేట్నెస్ కోసం చెప్తుంటారు. సరే, వాళ్ళ కోసం చెప్పుకుంటారు, గ్రేట్నెస్ గా చెప్పుకుంటారు. కానీ అక్కడ కార్యమంతా చేసేది ఎవరు? యేసుప్రభే కదా. యేసుప్రభు చేస్తున్నారు వాళ్ళ ద్వారా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మొత్తం మర్చిపోయి వాళ్ళ కోసం వాళ్ళే గొప్పలు చెప్పడం స్టార్ట్ చేస్తారన్నమాట. అట్లా అయిపోయింది. కానీ ఇక్కడనేమో దావీదు దేవుణ్ణి ఎంతగానో ఆరాధించాడు. అందుకే ఆయనకి హృదయానుసారుడు అని పేరు వచ్చింది. ఆయన చిన్నప్పటి నుంచి దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, ఆరాధిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనకి ఒక మంచిగా పేరు పెట్టినమాట, ఒక హృదయానుసారుడు అని. సో ఆయన లైట్ అనేది ఎంత పవర్ఫుల్ చూడండి. మనం ఆయన లైట్ ని కూడా చూడలేకపోతాం. అంటే దేవుడు అంత వెలుగుమహిమ కలిగిన వాడు అనమాట. ఆయన నీతి సూర్యుడు కదా. ఎంత నీతి సూర్యుడు అంటే అసలు ఆయన మనం చూడగలుగుతామా? దేవుని యొక్క దూతలే ఆ రెండేసి రెక్కల్ని కప్పేసుకొని ఆయన సన్నిధిలో ఉన్నాయని అంటే మీరు అప్పుడే గ్రహించుకొని. ఇప్పుడు యేసుప్రభు హెవెన్ లో ఉన్నాక ఆ ప్లేస్ అంతా కవర్ చేసేసింది దేవుడు. ఆ యొక్క వెలుగుతోటి ఒక కట్టంలాగా మొత్తం దాన్ని కవర్ అయిపోయింది ఆయన యొక్క వెలుగు. అంత నీతి కలిగిన దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి వేటి మీదనో ఆధారపడుతుంటాం మనము. అందుకే ఆయన అంటున్నాడు, మీరు నన్ను స్తుతించండి అని కదా. దేవుని స్తుతించాలి మనం. అందుకే నీ ప్రాణం ఎప్పుడు ఆయన పైన పరిగెత్తుతూనే ఉండాల. కానీ ఈ ప్రాణం ఎట్లా అంటదంటే దానికి తృప్తి అనేది ఉండదు. సో నీ ప్రాణానికి తృప్తి రావాలంటే మనం దేవుని సన్నిధిని గడుపుతేనే కానీ తృప్తి అనేది రాదు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు. చూడండి ఇక్కడ నా దేవా నీవు అధిక, నా దేవా అని ఎంత మంచిగా అంటున్నాడు దావీదు, నా దేవా అని. సో మనం కూడా అంటాం నా తండ్రి కదా. ఫ్రీడమ్ నా దేవా అన్నప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, నా దేవా అన్నప్పుడు ఆయన హృదయం నుంచి వస్తుంది నా దేవా అని. అంత ఓపెన్ గా, అంత ఫ్రీగా ఆయన అంటున్నాడు. అంటే ఫ్రీగా అంటే అది ఒక దేవుడి ఒక లాంటి అథారిటీ అనేది ఇచ్చింది అనమాట హృదయానికి. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ పొందుకుంటామో మనకు ఫ్రీడమ్ అనేది వస్తుంది, ఫ్రీ విల్ అనేది వస్తుంది కదా. నువ్వు ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడన్నా తిరుగు, నువ్వు ఎక్కడన్నా ఏమని చేయాలి ఒకరికి అంటే ఏమని చేయాలంటే మిస్టేక్స్ అని అంటలే నేను. చేసే ప్రతి పని దేవుని కొరకై ఉండాలి. నువ్వు ఏ పని చెయ్యి అందులో నువ్వు దేవుని చూపించాలా. ఏ పని అన్నా చేయి నువ్వు దేవుని స్తుతించాలా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, నా దేవా నువ్వు ఎంతో గొప్పవాడు అని ఇట్లా మనం స్తుతిస్తుంటాం కదా. నా తండ్రి అని మనం ఎట్లా అనుకుంటామో అందుకే ఈ వర్డ్ అదే చెప్పబడుతుంది. నా దేవ అన్నప్పుడు నీ హృదయానికి నీకు అర్థమవుతుందా? నా దేవ అన్నప్పుడు నా తండ్రి అని ఎంత క్లియర్ గా చెప్పబడుతుందంటే అంత క్లియర్ గా చెప్పబడుతుంది. ఒక తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటది. ఇట్లనే అనమాట. అందుకే దేవుని మనం ఎప్పుడైతే ప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తామో కదా, ఈ లోకంలో అందరు ప్రార్థనలు చల్లారిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రార్థనలు చల్లారద్దు అనంటే ఆయన స్తుతించాలి అనంటే ఆయన దగ్గరికి లాగిన్ అవుతేనే ఆయన స్తుతించగలుగుతాము. లేకపోతే ఆయన మనం స్తుతించలేము. నువ్వు ఎప్పుడైతే పర్టికులర్ టైం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తావు నువ్వు స్తుతించగలుగుతావు కదా. చూడండి 3rd వచనము, అండ్ బిల్డ్ యువర్ హోమ్స్ ఆన్ ది వాటర్ అబౌవ్ కదా. మీరు హృదయాలని ఎట్లా
కట్టుకోవాలి అని చెప్పబడుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే కదా. మనం ఎక్కడ చూస్తాం ఈ వాక్యం అంటే మనకు కొరింథియన్స్ 3rd చాప్టర్ లో ఉంటది. నువ్వు టెంపుల్ లాగా బిల్డ్ కావాలి అని అంటే మనకు 3rd చాప్టర్ లో ఉంటది. కొరింథియన్స్ 3rd చాప్టర్ లో చూస్తే మనకి ఉంటది కదా. ఎఫెసియన్స్ 2nd చాప్టర్ 20 లో కూడా ఉంటది కదా. దేవుని ప్రేర్ చేసిన వాళ్ళు చూడండి, వాళ్ళ జీవితాలను ఎట్లా సాక్రిఫైస్ చేసుకున్నారో మనం ఇక్కడ చూడగలుగుతాము. ఎక్కడ అనంటే ఎఫెసియన్స్ 2nd చాప్టర్ 20 లో మనం చూస్తాము. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడలలో ఆయనలో చక్కగా అమలుపరచబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుడి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. చూడండి ఇక్కడ ఈ వర్డ్ ఎందుకు చెప్పబడుతుందంటే దేవుని యొక్క, ఇప్పుడు మనం వాటర్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోలే దేవుని యొక్క వాక్యమే కదా. ఆయన వాక్యం అంట మన హృదయంలో ఉంటేనంట మనం కట్టబడగలుగుతాము. ఎందుకంటే మనము ఆత్మ కోసం అంటే తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు చూడండి, సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పనివారము, దేవుని యొక్క దాసులము అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా? ఆయన ప్రైజ్ చేయాలా, ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకోవాలా, మళ్ళీ నువ్వు ఆయన కోసం అనేకులకు సువార్త ప్రకటింపచాలి కదా. మనం తెలిసినంత మాత్రమే కాదు కదా, ఇతరులు కూడా ప్రకటింపచాలని ఆ వాక్యంలో కూడా ఉంటుంది. మనం మాథ్యూలో కూడా చూస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ దేవుణ్ణి యందు మనం భయభక్తి కలిగి జీవిస్తేనే ప్రతిదీ మనం అన్ని ఏది పడితే అది వాటిని వెలుగొట్టడానికి వాటన్నిటి మీద మనకు అధికారం అనేది ఉంటది. ఒకవేళ నువ్వు దేవుని ప్రేజ్ చేయకపోయి ఉంటే, ఆయన హోన్ హ్యాండ్స్ తో మనం క్రియేట్ చేసిన దేవుణ్ణి నువ్వు స్తుతించకపోతే నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా అది వేస్టే కదా. ఎందుకంటే ఆయన వాక్యం అదే చెప్తుంది. ఆయనని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయనని ప్రేమించడం అని నోటి నుంచి చెప్తాం, కానీ ఆయన ప్రేమించే విధానము మనం మెయిన్ గా ప్రార్థనలో, వాక్యంలో ఇవి కలిగి ఉంటేనే ఆయనని హత్తుకొని ఉండగలుగుతాము. మనకు ప్రార్థన లేకపోయి ఉంటే మనం ఏం కూడా చేయలేము కదా, వేటి మీద కూడా ఎదుర్కోలేకపోతాం. కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతుంది. అంటే ఈ అపోస్తులు కూడా ఎట్లా ఉన్నారంటే, ఈ వీళ్ళు క్రీస్తు దేవుని యొక్క ఫౌండేషన్ పైన వీళ్ళు కట్టబడారన్నమాట. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారంట. చూడండి, ఒక టైం అయిపోయింది. అపోస్తులు వేసినారు, ప్రవక్తలు వేసినారు. వాళ్ళ టైంలో వాళ్ళు దేవుని యొక్క పునాది మీద, అంటే క్రీస్తు పునాది మీద వాళ్ళు కట్టబడి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళ టైం అయిపోయింది. దేవుని యొక్క చిత్తం ఎంత వరకు ఉందో వాళ్ళ లైఫ్స్ అంత వరకు ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయినారు. అయితే ఇక్కడ ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. ఇక్కడ చూడండి, ఆ రోజు వాళ్ళు యేసు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి దేవునివి అన్ని నేర్చుకొని ఆ యొక్క ఫౌండేషన్ పైన నిలబడ్డారు ఈ అపోస్తులు ప్రవక్తలు. తర్వాత వీళ్ళ టైం అయిపోయింది, ఇక క్లోజ్ అయిపోయింది. దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో, హెవెన్ లో దేవుని ప్రైజ్ చేస్తూనే ఉన్నారు కదా. దేవుని స్తుతిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు, అన్ని చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇది ఎవరికి వచ్చిందంటే ఈ వాక్యం తిరిగి మళ్ళీ మన కాడికి వచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో మనం చేయాల. అందుకే ఇక్కడ ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు ప్రతి కట్టడలో ఆయనలు చక్కగా అమలుపరచబడాల. అంటే ఇది ఒక టైం వరకు వచ్చింది, ఒక జనరేషన్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్కి వచ్చిందంటే ఇప్పుడు మనకే కదా దేవుడు హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఈ వాక్యము. సో ఇది మనకు చెప్పబడుతుంది కదా ఈ వాక్యం. అపోస్తుల టైం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో వాళ్ళు దేవుని యొక్క మార్గాన్ని మంచిగా చక్కగా నడుచుకున్నారు. సాక్రిఫైస్ లైఫ్ అనేది వాళ్ళకు ఉంది. వాళ్ళు కూడా దేవుని అట్లా ప్రైజ్ చేసినారు. ఎందుకంటే దేవుని చేతితో వాళ్ళు క్రియేట్ చేయబడ్డారు. అందరం క్రియేట్ చేయబడ్డారు దేవుని చేతితో. కానీ
ఆయన చేత్తో మనం క్రియేట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఎట్లెట్లా ఉన్నారని తెలియజేయబడుతుంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగున్నారు లోకమంతటా. కానీ ఆయన నమ్మిన బిడ్డలు మాత్రమే ఆయనలో కట్టబడి ఉన్నారు. వాళ్ళ దేవుని కోసం అంతా తెలిసి కూడా తప్పుదారి పోతుంటారు. మళ్ళీ అలాంటి వారి విషయంలో అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నంటే మీరు ఎవరైతే నన్ను స్తుతించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన దేవుడు నన్ను ఘనపరిచిన ప్రతి బిడ్డలకు నేను ఎప్పటికీ మనకు విజయం ఇస్తానంటాడు కదా దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఎప్పుడైతే మనము ఆయనలో చక్కగా అమలు పరుచుకొని కట్టబడతామో అప్పుడు మన హృదయంలో కంట దేవుడి పరిశుద్ధత అనేది, ఆయన యొక్క వెలుగు అనేది మనకి ఇస్తాడంట. నువ్వు కట్టబడితేనే. అండ్ బిల్డ్ యువర్ హౌస్ ఆన్ ది వాటర్ అబౌవ్. ఇక్కడ చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని హృదయాన్ని నింపుకొని ఉంటావో, నువ్వు ఎట్లాంటి పరలోక రాజ్యంలో, అంటే పరలోక రాజ్యం ఎక్కడో లేదు కదా. ఆయన ఏమన్నా ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉన్నారో అక్కడే పరలోక రాజ్యం అన్నాడు కదా. మరి నీ యొక్క ఆత్మలో, అంటే నీ హృదయంలోనే కానీ ఆయనే రావాలా, దేవుడు వచ్చి సింహాసనం వేసుకొని కూర్చోవాలి. అప్పుడు నువ్వు ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నావు నీ హార్ట్ లో అని తెలియజేయబడుతుంది కదా. ఇప్పుడు మనం కూడా అంతే, ఒకరు మనము ప్రేమించాలి అన్నా, ఒకరి కోసం మనం ప్రార్థించాలి అన్నా, ఒకరి కోసం ఏది చేయాలన్నా ఫస్ట్ ఈ క్వాలిటీస్ మన దగ్గర లేవే లేవు. ఒకరికి ప్రేమించాలన్నా, ఒకరి కోసం ప్రార్థించాలన్నా, ఒకరిని క్షమించాలన్నా, ఒకరిని ఏది చేయాలన్నా ఈ క్వాలిటీస్ అసలు మన దగ్గర లేవే లేవు. కానీ ఈ క్వాలిటీస్ ఎట్లా మనకు వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ, దేవుని నుంచే వచ్చినాయి ఇవన్నీ. ఎందుకనంటే చూడండి, సృష్టికర్త మనల్ని క్రియేట్ చేసినాక ఆయన ఊపిరి ఎప్పుడైతే మనకు పోసాడో అప్పుడు ఆయనలో ఉన్న ప్రతివి ఏవైతే ఫ్రూట్ఫుల్స్ ఉన్నాయో అవన్నీ దేవుడు ఎప్పుడో మనకి ఇచ్చేసిండు. కాకపోతే అవి ఏమైపోయినాయి అంటే అవ్వ ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మీరిందో, తినదు అనే దాన్ని తినేసిందో, అక్కడి నుంచే కదా ఆత్మీయమైన కళ్ళు క్లోజ్ చేయబడే, తర్వాత శరీరకరమైన కళ్ళు తెరవబడ్డాయి. సో అట్లా శరీరకమైన కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి ఈ లోకం ఎవరు గ్రహించలేకపోతున్నారు ఆయన సత్యాన్ని, ఆయన నీతిని, ఆయన న్యాయవంతుడని, ఆయన ఎంతో ప్రేమగల దేవుడు అని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళంతా గుడ్డితనంలో ఉండిపోయినారు. కాబట్టి ఇక్కడ అది అంటున్నారు, ఇప్పుడు ఆయనని నువ్వు గుర్తెరిగినావు కాబట్టి మరి నీ హృదయంలో ఆయనని ఎంటర్ చేసుకోవాల్సిందే, నీ ప్రాణంలో ఆయన ఉండాల్సిందే కదా. ఎప్పుడు నీ ప్రాణం స్తుతిస్తూనే ఉండాలి దేవుణ్ణి కదా. ఆయన అందుకే అంటాడు, మనము క్రీస్తులో కట్టబడిన వారమైతే ఆయనే పరిశుద్ధత మనలో రావాలి అని అంటే మనం ప్రతిదీ చక్కగా స్టెప్ బై స్టెప్ దేవుని నేర్చుకొని ఆయనకి లోబడి నడుచుకుంటేనే ఆయన యొక్క ఆత్మ మన హృదయంలో ఉంటది కదా. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఆయన వెలుగు మనలో రావాలి అని అంటే ఫస్ట్ ఆయన ఆజ్ఞ గైకొని నడుచుకోవడమే కదా. ఎప్పుడు నువ్వు దేవుని యొక్క మాటనికి లోబడి జీవిస్తావో అప్పుడు నీ ఆత్మీయమైన కళ్ళు తెరవబడతాయి. ఆయన అదే అంటాడు కదా, ఆయన కమాండ్స్ ని లోబడితేనే కానీ మనం ఏది కూడా చేయలేము. ఆయన అందుకే అంటారు, పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితోటి ఆయన స్తుతించి ఆరాధించమంటాడు దేవుడు. లూకా సువార్తలోనేమో వివేకముతోటి. అట్లా అంటే దేవునికి చూడండి, నీ మైండే గాని, నీ సోలే కానీ, నీ ఆత్మని కానీ, ఏదే అంటే ప్రాణము, నీ ఆత్మ, నీ యొక్క మనసు, ఇవన్నీ మూడు ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాగానే మనము అనుకుంటాం. ఎందుకంటే దేవుడు ఎక్కడ మన బాడీలో 3 వేస్ ఉన్నాయి కదా, మైండ్ ఉంది, హార్ట్ ఉంది, సోల్ ఉంది, ఉంది, శక్తి కూడా ఉంది దేవుడు. కాబట్టి ఇవన్నీ ఏవైతే దేవుడు మనకి ఇచ్చినో అవన్నీ పరిశుద్ధతగా ఉంది. ఇవి 3 కూడా నీలో పరిశుద్ధతగానే ఉండాలి. ఎప్పుడైతే ఇవి 3 నీలో పరిశుద్ధతగా ఉంటాయో అప్పుడు ఆయన సింహాసనం వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు అనమాట దేవుడు. అంతవరకు ఆయన వెలుగుని నువ్వు చూడలేవు. అందుకే యథార్థత హృదయం కలిగిన వారే మాత్రమే దేవుని చూచెదరని మనము మాథ్యూ 5th చాప్టర్ లో చూసుకుంటాము కదా. అందుకే ఆయన అంటాడు, ఆయన పరిశుద్ధత మనలోకి రావాలి. ఎవ్రీడే ఆయన పరిశుద్ధత్వం మనం పొందుకొని ఆయన స్తుతించాలా, కీర్తించాలా, చేయాలనంటే ఫస్ట్ థింగ్ అదే అనమాట కదా. నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తి, ఇవి 3 ఎట్లుండాలంటే నీ ఫిజికలే కానీ, నీ మైండే కానీ, నీ హార్టే కానీ, ఎవ్రీథింగ్ ఇవి 3 ఎట్లంటే ప్యూర్ గా ఉండాలి. మనం అనుకుంటాం మనసు ఒకటి మంచిగా ఉంటే బాగుంటది కదా అని అనుకుంటాం. దేవునికి మనసనే కాదు, దేవునికి మనసే కానీ, నీ ఆత్మనే కానీ, నీ శరీరమే కానీ
ఇవి 3 ప్యూరిటీగా ఉండాలని అంటాడు దేవుడు కదా. ఇవి 3 ప్యూరిటీగా ఉంటేనే ఆయన ఆత్మ వచ్చి మనలో నివసిస్తది, దేవుని యొక్క ఆత్మ కదా. ఎందుకనంటే చూడండి, అపోస్తులు వీళ్ళందరూ దేవుని యొక్క ఆత్మ ఎట్లా పొందుకున్నారో కనుక్కున్నారు కదా దేవుని యొక్క ఆత్మని. అంటే వీళ్ళు కంప్లీట్ గా దేవుని పైన డిపెండ్ అయిపోయినారు, కంప్లీట్ గా. ఇంకా మాకు సర్వం ఏసుప్రభే అని అనుకొని వాళ్ళు దేవుడు బ్రతుకున్నంత వరకు దేవుని ఎక్కువ తెలుసుకోలేకపోయినారు, విన్నారు. ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నామో వాళ్ళు కూడా ఆ టైంలో అట్లనే అర్థం చేసుకున్నారు దేవుణ్ణి. కానీ వాళ్ళు ఇంకా సత్యాన్ని గ్రహించినారు అని అంటే ఎప్పుడైతే యేసుప్రభు అంటాడు కదా, నేను చనిపోయి తిరిగి మళ్ళీ వస్తాను అంటాడు కదా. అంటే చూడండి, దేవుడు చనిపోయి తిరిగి వస్తుంది, వేరే ఒక ఆదరణకర్త అవసరం అయితే ఇప్పుడు వాళ్ళు అదే పొందుకున్నారు దేవుని యొక్క ఆత్మని. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క పెంతెకోస్తు పండుగ రోజు యాక్ట్స్ మన 2nd చాప్టర్ అక్కడ మొత్తం మనం చూస్తాం కదా. ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క ఆత్మ పొందుకున్నారో అప్పుడు వీరు కంప్లీట్ గా సేవ చేయగలిగినారు. మళ్ళీ ఈ రోజు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉందా లేదా గ్రహించుకోవాలి మనం కదా. ఎందుకంటే దేవుడు ఒక ఆత్మ ఎల్లవేళ జీవిస్తూనే ఉంటది, అది మనకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ప్రేస్ చేయకపోయినా, ఆయన మాటలకు కమెంట్స్ కి లోబడకపోయినా, నీ యొక్క ప్రవర్తన ఎవ్రీథింగ్ కొంచెం మనలో మిస్టేక్ ఉన్నా ఆయన వెళ్ళిపోతాడు. ఇది కూడా మనకు తెలిసిందే. అంటే కొంచెం పాపం చేసినా వెళ్ళిపోతాడు. నువ్వు 1 డే ప్రార్థించకపోయినా వెళ్ళిపోతాడు. నువ్వు 1 డే కూడా నువ్వు బైబిల్ ధ్యానించకపోయినా వెళ్ళిపోతాడు. అట్లా అంటే ఆయన ఏమంటుండంటే, ఆయనని మనం ప్రేస్ చేయాలి అని అంటే ఎవ్రీథింగ్ ఇవి 3 కరెక్ట్ గా ఉంటేనే ఆయన ఆత్మ మనలోకి వస్తుంది. అందులో నీ మైండ్ సరిగా లేకపోయినా ఆయన రాడు. నీ ఒక ఫిజికల్ది కూడా మంచిగా లేకపోయినా రాదు. ఫిజికల్ అంటే ఈ టెంపరరీ బాడీ కోసం నేను అన్నట్లే, నీ ఆత్మకి కూడా ఫిజికల్ బాడీ ఉంటుంది దాని కొరకు. సో అందుకే ఆయన అంటాడు కదా, చనిపోయినాక ఎందుకు చాలా మంది ఆత్మలో అని అంటుంటారు కదా చాలా మంది తెలియని వాళ్ళు. మరి ఆ ఫిజికల్ బాడీస్ అంటే ఎట్లా చెప్పాలి అని, ఇప్పుడు చనిపోయిన వారు కూడా మనము కళలలో చూస్తూ ఉంటాము. కొంతమంది ఎవరైతే మనకు బాగా ఇంపార్టెన్స్ గా ఉంటుంటారో వాళ్ళని చూస్తూ ఉంటాము. మనకు తెలిసిన వాళ్ళే రావచ్చు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు చేస్తున్నావు అని అంటే అది నువ్వు గ్రహించుకోవాలి. ఆ ఇమేజ్ ఏదైతే వస్తుందో ఆ ఇమేజే కదా నీ ఫిజికల్ బాడీ ఆత్మకి. దీన్ని ఈజీగా చెప్పాలి అని అంటే దేవుడు ధనవంతుడు లాజరులో చెప్పినాడు కదా, అక్కడే అర్థమవుతుంది. ధనవంతుడు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు కూడా ఆయనే కాలుతున్నాడు, కానీ ఆయన అసలు ఆత్మకి చావు లేదు, కానీ ఆయన అక్కడ కాలుతున్నాడు, కానీ ఆయనకు తెలియజేయబడుతుంది. ఎట్లా తెలియజేయబడుతుంది కదా, ఆయన శరీరం కూడా అక్కడ కాలుతుంది, ఆయన మనసు కూడా తెలియజేయబడుతుంది, మళ్ళీ ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుంది సువార్త ప్రకటన చేయమని. చూడండి అక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవి 3 కూడా పర్ఫెక్ట్ గా ఉండాలా అని చెప్తున్నా. ఆయన ప్రేమించాలంటే నీ ప్రాణము యెహోవాను సనుతించాలి అని అంటే ఇవి 3 కరెక్ట్ గా ఉంటేనే ఆయన స్తుతించగలుగుతాము. నీలో ఒక్కటి చూడండి, మన మనసు సరిగా లేకపోయినా మనం ప్రార్థించలేం, మన మనసు సరిగా లేకపోయినా మన వాక్యం ధ్యానించలేం, మన మనసు సరిగా లేకపోయినా ఇతరులతో కరెక్ట్ గా ఉండలేం కదా. అందుకే ఈ క్వాలిటీస్ అంటే దేవుడు ఇచ్చిన 9 ఆత్మఫలాలు మనకు యాక్చువల్లీ మనకు లేవు ఇవన్నీ. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క శిల్వ మరణం పొందినో, ఆయన శిల్వ మరణం పొందినాక ఆయన మంచితనం అంతా ఈ లోకంలో వదిలేసిపోయినా కానీ ఎవరైతే ఆయన మంచితనాన్ని పట్టుకున్నారో వాళ్ళు చూడండి వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకొని నిత్యము దేవుని యొక్క సన్నిధిలో చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నారు వాళ్ళంతా. సో ఇప్పుడు ఈ వాక్యం మనకొచ్చింది, మనం కూడా కట్టబడి ఉన్నారు. అందుకంటారు మీరు కట్టబడి ఉన్నారు, ప్రతి కట్టడంలో ఆయనలో చక్కగా అమలుపరచబడాల, ప్రభువునందు పరిశుద్ధమై దేవాలయమగుటకు వృద్ధి పొందాల. సో మనం దేవాలయం కావాలి అని అంటే మనం ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్యూర్ గా ఉండాలని చెప్పబడుతుంది వాక్యం. సో ఈ రోజు ఈ వాక్యం మనకు వచ్చింది. మనం అనుకుంటాం ఇది ప్రవక్తలకు ఆ కాలంలో వాళ్ళకని అనుకుంటాం, వాళ్ళ టైం అయిపోయింది, అంత అయిపోయింది. ఈ రోజు ఈ వాక్యం మనకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళినారు వాళ్ళు. దేవుడు ఎట్లయితే హ్యాండ్ ఓవర్ చేసిండో వాళ్ళకి, సో దేవుడు ఎట్లయితే 12 మెంబర్స్ డిసైపుల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడో
అట్లనే మన దాంట్లో కూడా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ పంపుతున్నారు. అందుకే ప్రతి వాళ్ళు సువార్త ప్రకటించాలా, ప్రతి వాళ్ళు దేవుని ప్రైజ్ చేస్తూనే ఉండాలా. కానీ ఈ టైంలో అయితే, చివరి టైంలో అయితే ప్రార్థనలు, వాక్యాలు సరిగా లేవు, స్టాప్ అయిపోయినాయి. ప్రార్థించడానికి కూడా విసుకుంటున్నారు, వాక్యం ధ్యానించడానికి కూడా విసుకుంటున్నారు. లోకం అట్లా అయిపోయింది. మనుషులు చాలా నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తున్నారు. దేవుడికేమో నచ్చట్లేదు. అయినా కానీ ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నాడు కదా, ఎక్కడో మూలకి తెలరాయి కదా, అలాంటి వాళ్ళని అంటే ప్యూర్ గా స్టోన్, ఎవరైతే ప్యూర్ గా దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నారో వాళ్ళని దేవుడు చూడండి అనేక ప్రాంతాలకు పంపించి స్వాతలు ప్రకటింపచడం అట్లా జరుగుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ డూయింగ్ ద ప్రేయర్స్. వాళ్ళు ప్రార్థిస్తున్నారు, దేవుని వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు కాబట్టి దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఏర్పరచుకొని ఉంటాడు కదా దేవుడు. వాళ్ళు మొత్తం చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర సత్యము గ్రహించిన వాళ్ళు ఉంటారు. ఎక్కడొక దగ్గర వాళ్ళ ద్వారా దేవుడు సేవలని పని చేయించుకుంటున్నాడు దేవుడు కదా. ఇప్పుడు ఆ టైంలో కూడా అంతే కదా, అపోస్తుల ప్రవక్తలు ఆ టైంలో సేవ చేసినారంటే చూడండి, అంత వరల్డ్ లా ఆ టైంలో కూడా అంత మంది ఉన్నారు. అంత మందిలా ఈ వీళ్ళే ప్రకటింప చేసినారు. మిగిలిన వాళ్ళంతా కూడా అట్లనే ఉన్నారు. గొప్ప జనము, యాజకులు, లేవీలు, పెద్ద శాస్త్రులు, పరిశ్రమలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మధ్యలోకించి దేవుడు కేవలం ఆ 12 మెంబర్స్ ద్వారానే సేవని కంప్లీట్ చేయించుకున్నారు ఆ టైంలో. అంటే ఈ సువాత ఇంకా కొనసాగింపబడాలా అని చెప్పబడుతుంది కదా. ఎందుకు కొనసాగింపబడాలంటే లోకంలో ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, మళ్ళా ఎంతో మంది రకరకాలుగా పాపం చేస్తున్నారు, ఇష్టం వచ్చిన లైఫ్ జీవిస్తున్నారు. మరి దేవుని యొక్క రాజ్యానికి ప్రతి బిడ్డలు రావాలి అని అంటే సువాత ప్రకటింపబడాల్సిందే. ఎప్పుడైతే సువాత ప్రకటింపబడుతుందో అనేక జనములకు ఆయన నీతిని సత్యని మనం ఎప్పుడైతే ప్రకటింప చేస్తామో ఆ జనాలకు వెలిగే కదా. అందుకే దేవుని యొక్క వాటర్ ఎవ్రీ టైం మనము మన హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన వెలుగు అంట అంతగానం విస్తరిస్తుందంట. ఆ హెవెన్ లో ఆయన వెలుగు అంట మనం చూడలేం. అంతగానం వెలుగుతోటి ఇది మొత్తం ఆకాశం అంతా కప్పేసిన దేవుడు. మరి ఆకాశం అంతా కప్పేసినప్పుడు దేవుని యొక్క బిడలే కదా. మరి ఆయన బిడల పైన ఆయన వెలుగుని అంతగానం కుమ్మరించున్నాడు ఆయన. మనంతగానం కుమ్మరించిన ఆ యొక్క వెలుగుని నువ్వు కాపాడుకోకుండా దాన్ని వదిలేసుకుంటా, టైం ఉన్నప్పుడు నేను దాన్ని పట్టుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు అట్లనే ఉంది లోకం అంతటా. ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన లేకపోతే లేదు అట్లా. అందుకే హృదయసరుడు అని ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఈస్ డూయింగ్ ద వర్షిప్. దావీదు అంతగా ప్రార్థించినడు, అంతగా స్తుతించినడు, దేవుని అంతగా కీర్తించడు. తర్వాత దానియేలు కూడా అంతే. దేవుని యొక్క సన్నిధిలో చాలా ప్రార్థించడు ఆయన 3 times కదా. ఆయన అట్లా ప్రార్థించిన కాబట్టి ఆయనలో అంత వెలుగు. అట్లా అంటే మనము ఎగ్జాంపుల్స్ మాత్రమే చూసుకుంటున్నాము, ప్రవక్తలది, అపోస్తులది, వీళ్ళదంతా. ఇప్పుడు ఈ రోజు మన టైంకి వస్తుంది కాబట్టి ఈ వాక్యం మనం స్వీకరించుకోవాల్సిందే కదా. ఆయన చూడండి మనకి ఇంకొకటి కూడా చెప్తుంది దేవుడు. అంటే ఆయన కమాండ్స్ ని మనం ఎక్కడ చూస్తామంటే మాథ్యూ 7th chapter లో 24-27 verse లో మనం చూసుకుంటాము. దేర్ ఫార్ ఎవ్రీవన్ హూ హియర్ ది వర్డ్ ఆఫ్ మైండ్ అండ్ యాక్ట్ ఆన్ దెమ్ యాజ్ లైక్ ఏ వాయిస్ మ్యాన్ హూ బిల్డ్ హిస్ హౌస్ ఆన్ ది రాక్. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను. హీ డిడ్ నాట్ ఫాల్స్ బికాస్ ఇట్ ఫౌండేషన్ వాజ్ ఆన్ ది రాక్. హీ డిడ్ నాట్ ఫాల్స్ బికాస్ ఇట్ ఫౌండేషన్ వాజ్ ఆన్ ది రాక్. వీళ్ళంట దేవుని యొక్క మాట విని దాన్ని వాళ్ళు హృదయంలో నింపుకొని వాళ్ళు స్టెబుల్ గా స్టాండప్ గా నిలబడ్డారా అని చెప్పబడుతుంది. వాళ్ళు ఏది వచ్చినా పడిపోలేదు. ఆల్రెడీ మనకు తెలుసు ఇది మాథ్యూ 7th chapter 24-27 verses లా ఉంటాయని కదా. గాలి వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చి వాళ్ళ మీద కొట్టినా, ఎన్ని సమస్యలు వాళ్ళ మీద కొట్టినా, ఎన్ని వాళ్ళకు సమస్యలు వచ్చినా వాటి మీద ఎదుర్కోవడానికి ఉన్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ రాక్. రాక్ అన్నప్పుడు దేవుడే కదా. ఒకసారి నేను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు రాక్ కోసం నేను వివరించినాను లాక్డౌన్ లో. ఆ రాక్ కి ఉన్న వాల్యూ అంత దేవుడు ఆ రాక్ కి అంత వాల్యూ పెట్టినాడని నేను ఆ రోజు గ్రహించను.
అంటే చూడండి, రాక్ అంటే జీసస్ అని నాకు అర్థం తెలుసు కదా. అంటే చూడండి, దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక స్టెబుల్ గా నిలబడతాం అంతే. అది ఆయన కమాండ్, దేవుడిచ్చిన కమాండ్ అంతే. ఈస్ గివింగ్ దట్ కమాండ్ కదా. మీరు నా యందు మీరు నిలబడి ఉంటే నేను మీ యందు నిలబడి ఉంటానట కదా. సమస్తం ఆయననే. కాబట్టి ఆయనే అదే అంటున్నాను, మీరు ఎప్పుడైతే నన్ను మీ హృదయంలో పెట్టుకుంటారో అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఏది కాదు అని చెప్తున్నాడు. ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు ఫేస్ చేసుకోగలడానికి అథారిటీ అనేది దేవుడిస్తాడు అట్లా. కాబట్టి సెకండ్ థింగ్ అయితే మనకు తెలుసు, ఫూలిష్ మైండ్స్ ఎట్లా ఉంటారో, హూస్ బిల్డ్ హిస్ హౌస్ ఆన్ ది శాండ్. ఎవరైతే ఉష్ణ మీద కట్టుకుంటారో వాళ్ళ జీవితాలు అంతే, అది పడిపోతూనే ఉంటది, పడిపోతుంటది. మీరు ఎగ్జాంపుల్ గా చూడండి, మీరు బీచ్ కు వెళ్ళినా గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉష్క ఉన్నప్పుడు దాన్ని మీరు కడుతూ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లే కడదామని కట్టినరే అనుకో, దాన్ని కడతా ఉంటుంటారు. అది గాలికి కొంచెం గాలి కొట్టగానే అది ఆ ఉష్క ఇట్లా జారిపోతా ఉంటది. మీరు ఎప్పుడు గ్రహించినారో లేదో తెలియదు కానీ, చిన్నప్పుడు ఇట్లా ఇల్లులు కట్టేటప్పుడు ఉష్క పెట్టినప్పుడు దాని మీద ఇల్లులు కట్టినప్పుడు కొంచెం ప్లేసెస్ లాగా అట్లా చిన్నప్పుడు ఆడుకుంటప్పుడు మీరు గ్రహించినారో లేదో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతది కదా. ఎప్పుడైతే మనం కట్టినప్పుడు అది కొంచెం ఎండిపోగానే జారిపోతూనే ఉంటది. అప్పుడు మనం అనిపిస్తా, అయ్యో ఇప్పుడే కట్టినాం కదా, అప్పుడే ఇరిగిపోయింది ఏంది, అయ్యో అని ఇట్లా బాధపడుతుంటారు. ఎందుకంటే చిన్నప్పుడు ఇవన్నీ చేసినాం మనము ఆడుకున్నప్పుడు. కాబట్టి నేను అదే చెప్తున్నాను, స్టాండ్ అన్నప్పుడు అది ఎంతకైనా నువ్వెంత మంచిగా కట్టబడాలి అని అనుకుంటున్నావు, కానీ కొన్ని సమస్యలు రాగానే నువ్వు పడిపోతున్నావు, కొంచెం బాధరంగానే పడిపోతున్నావు. ఏ థింగ్స్ వచ్చినా నీ దగ్గరికి అది నువ్వు జారిపోతూనే ఉన్నావు, స్టెబుల్ గా ఉండలేకపోతున్నావు. ఎందుకంటే శాండ్ క్వాలిటీ అలాంటిది, మట్టికున్న క్వాలిటీసే అలాంటిది కదా. ఇప్పుడు గొప్ప జనమే చూడండి, వాళ్ళకి నువ్వెంత సత్యం ప్రకటింపచేయి, వాళ్ళు విన్న వరకు మాత్రమే వింటారు. ఆఫ్టర్ దట్ దర్ గోస్ సేమ్ వేస్. దాని తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు చూసుకుంటారు అంతే. అదే అనమాట ఇక్కడ చెప్పబడుతుంది. అదే రాక్ పైన ఉన్న వాళ్ళేమో క్రీస్తు పునాది మీద కట్టబడిన వారు కాబట్టి వాళ్ళకి వచ్చిన ప్రతి సమస్యలు విజయం పొందగలుగుతారు. సో నెక్స్ట్ స్టాండ్ ఒక ఉచిక మీద కట్టబడిన వారు ఎట్లా అంటే ఎప్పటికీ వాళ్ళ లైఫ్స్ పడిపోతూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు స్టేబుల్ గా నిలబడాలంటే ఫస్ట్ దేవుని యొక్క వర్డ్ వినాలి అని చెప్పబడుతుంది. దేవుని యొక్క మాట మనం వింటేనే ఏదైనా చేయగలుగుతాము, విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతామని చెప్పబడుతుంది. చూడండి, ఫస్ట్ పీటర్ 2nd chapter 4th and 6th verse లో చూసుకుంటే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారై అమూల్యమును సజీవమై రాయగును ప్రభువు యొద్దకు వచ్చినాను. ఇక్కడ మనము చూసుకుంటే ఫస్ట్ పీటర్ 2nd chapter 4th verse లో చూసుకుంటే, ఆ మనుషుల చేత మనం విసర్జింపబడిన వారం. ఎందుకు మనం అనుకుంటాం కదా, చాలా మటుకు నాకే ఎందుకు కష్టం వస్తుంది, నాకే ఎందుకు బాధ వస్తుంది, వేరే వాళ్ళకి రావచ్చు కదా అని కొంతమంది అనుకుంటుంటారు అలా. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తుందంటే, మనం దేవుడి కొరకు పని చేసినప్పుడు ప్రతి వాళ్ళు మనల్ని ఎట్లా అంటే తీసి పడేస్తారు అంటుంటారు, ఎగతాళి చేస్తుంటారు. ప్రతి విషయంలో చిన్న చిన్న దానికి కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మనుషుల చేత ఎప్పుడైతే విసర్జింపబడుతుంటామో మనము, అప్పుడు దేవుళ్ళు మనం అమూల్యంగా తయారైతూ ఉంటాం కదా. లోకం అట్లాంటిదే. ఇప్పుడు అపోస్తులు, పౌలు వీళ్ళు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటన చేసేటప్పుడు వాళ్ళని కూడా చాలా మంది రకరకాలుగా అన్నారు. ఆ యొక్క ప్రవక్తలకు, అపోస్తులను వీళ్ళని కూడా వాళ్ళు ఎంతో తిట్టినారు, ఏమేమో చేసినారు. కానీ వాళ్ళు ఏ విషయానికి కూడా అంటే లోకం దృష్టిలో వాళ్ళంతా ఎట్లా అంటే విసర్జింపబడిన వారే. ఇప్పుడు మీరు గ్రహించుకోండి, దేవుడి యొక్క సత్యాన్ని మీరు ప్రకటింప చేస్తున్నారు, మనం ఎంత చెప్పినా వినము, మనం తృణీకరిస్తుంటారు, అని చేస్తుంటారు. అప్పుడు నువ్వు బాధపడతావా? బాధపడద్దు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా. మనుషుల చేత ఎప్పుడైతే మనం విసర్జింపబడతామో, ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు మనల్ని తీరుతారో కదా, మనం Matthew 5th chapter లో చూస్తాం కదా, నీ మీద చెడ్డ మాటలు పలికినా, అబద్ధములు ఆడినా, ఏది చేసినా సంతోషించి ఆనందించుమంట దేవుడు. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి తృణీకరింపబడిన దానివి, తృణీకరింపబడిన వాడవు. ఎందుకంటే ఈ లోకాన్ని మనం ఆశ్రయించుకుంటాం.
నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా అంటే దేవుని దగ్గరికి రాలేవు. కాబట్టి నువ్వు మనుషుల చేత ఎప్పుడు నలగబడుతూనే ఉంటావు కదా. మనం మాథ్యూ సువార్త చూద్దాం. ఎందుకంటే నువ్వు ఉప్పు, ఒక ఉప్పులాగా నువ్వు వాడబడినప్పుడు నువ్వు మంచిగా వాడబడు, నిన్ను త్రొక్కేస్తారు. నువ్వు కొంచెం దేవుళ్ళు ఎదిగినా నిన్ను తొక్కేస్తాడు. అట్లా అంటే ఉప్పు ఎక్కువైనా కష్టమే, ఉప్పు తక్కువైనా కష్టమే కదా. కానీ ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కష్టం ఎవరికి? వాళ్ళకే, మనకేం కాదు. ఎందుకంటే వి ఆర్ ద లైట్స్. దేవుడు మనల్ని ఒక లైట్ లాగా పెట్టినాడు. మనం దేవునిలో ఎదిగినప్పుడు మనల్ని తొక్కినా, మనల్ని ఏది చేసినా మనం ఏం బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇవన్నీ లెక్క దేవుని యొక్క రాజ్యంలో ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఒక మంచి బహుమతి మనం పొందుకోగలుగుతాం. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చేస్తారు కదా, అపోస్తల ప్రవక్తలు. వీళ్ళంతా కూడా అంతే. లోకంలో వీళ్ళంతా తృణీకరింపబడిన వారు కాబట్టి వీళ్ళు ఈ రోజు దేవుని యొక్క రాజ్యంలో మంచి మంచి కిరీటాలు పొందుకున్నారు వీళ్ళంతా. సో మనం కూడా కిరీటం పొందుకోవాలంటే వీళ్ళు ఎట్లా సాక్రిఫైస్ చేసుకున్నారో, యాక్చువల్లీ యేసుప్రభు కూడా సాక్రిఫైస్ చేసుకున్నట్లే. మనము లోకపరంగా ఇతరులకు చెప్పాలి అనంటే దేవుని శిల్వ మరణం కొట్టినప్పుడు, ఆయనని ఆ విధంగా చంపేసినప్పుడు దేవుణ్ణి కూడా లోకంలో, ఆయన కూడా మన కొరకు ప్రాణం త్యాగం చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన మనం క్రియేట్ చేసుకున్నాడు, మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన కోసం చనిపోయినాడు యేసు ప్రభు. కాబట్టి దేవుడు ఎట్లా సాక్రిఫైస్ అయిపోయినాడు మనందరి కొరకు, అట్లనే ఈ అపోస్తులు కూడా దేవుని కొరకు అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటింప చేసి కరెక్ట్ గా చక్కగా కట్టబడి ఏడికడికి అన్ని మనకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ జనరేషన్స్ మనమే కాబట్టి మనం కూడా అట్లా సాక్రిఫైస్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. ఎవ్వరు ఏది చెప్పినా పట్టించుకోవద్దు. మనం పట్టించుకుంటున్నామా పాపంలో పడిపోతాము, లేకపోతే నలిగిపోతాము, ఏదో ఒకటైతాం. వినీట్లో వదిలేసుకోవాలా. ఎందుకనంటే నువ్వు క్యాచ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే నువ్వు క్యాచ్ చేసుకో. మిగిలిన టోటల్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో లోకరీతిగా వచ్చేది అది అవాయిడ్ చేసుకోవాలి కదా. ఎందుకంటే మనం ఆత్మీయంగా బలపడినప్పుడు కంపల్సరీగా సమస్యలు వస్తూనే ఉంటాయి. మనము మత్తయి సువార్త 7th చాప్టర్ 24-27 చూసుకుంటే కదా. ఎందుకంటే తుఫాన్లు వస్తూనే ఉంటాయి, గాలి వస్తూనే ఉంటుంది, వరద వస్తూనే ఉంటుంది, అన్ని వస్తూనే ఉంటాయి. నిందలు 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 ఎవ్రీథింగ్ వచ్చినా జయించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దానికోసం నువ్వు థింకింగ్ చేసుకుంటా ఉంటావో కథం పడిపోతూనే ఉంటాం మనము. అట్లా అంటే దుష్టుడు ఏదో ఒక విధంగా వాడు మనం కొట్టాలని చూస్తూ ఉంటాడు కదా. ఫ్యామిలీ పరంగానే కానీ, కుటుంబంలో, ఫ్రెండ్స్, సర్క్యులేషన్స్ ఎక్కడైనా. కాబట్టి వాటికి మనం పడిపోదంటే దేవునికి మనం ప్రైజ్ చేయాలా. ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్, ఓ లార్డ్ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్, ఓ లార్డ్ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్ కదా. దేవుడు ఎంత గొప్పవాడు. ఆ దేవుని తలుచుకొని మనం జీవించాలి అంతే. ఈ లోకంలో మనము ఒక డెజర్ట్ లో మనం బ్రతుకుతున్నామని అనుకోవాలా. ఎందుకంటే రకరకాల మృగాల మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు అదే అంటాడు, ఈ లోకము మనకి ఒక డెజర్ట్ లాంటిదే. రకరకాల యానిమల్స్ మన మధ్యలో ఉంటాయి, వాటి మీద మనం చేయించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి కదా. అందుకే అంటున్నాను, నువ్వు మనుషుల చేత విసర్జింపబడితేనే కానీ దేవుని దృష్టికి నువ్వు ఏర్పరచబడిన వారు కావే కాదు. నువ్వు ఎప్పుడు అమూల్యంగా తయారుతో మనల్ని తొక్కుతేనే కదా, మనల్ని తిట్టినప్పుడే కదా. నీ హృదయం నలగాలి అని అంటే ఎట్లా నలగబడుతుంది నీకు? మంచి సంతోషంగా హ్యాపీగా తిని అనే ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నీ హృదయం నలగబడుతుందా చెప్పు కదా. అందుకే ఆయన ఎవరిక ప్రతి వాళ్ళకు దేవుడు ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు మనకు పెట్టినంటే మనం గ్రహించుకోవాలి ఆయన కృపలో మనం ఉన్నామని. ఎప్పుడైతే ఆయన కృపలో ఉంటామో కథ మనకు ప్రతి విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా విజయం పొందుకుంటానే వెళ్ళిపోతాం. నువ్వు అమూల్యంగా తయారు కావాలి. నువ్వు అమూల్యంగా తయారైతేనే కదా రేపు పొద్దున ఆయన సందులో ఆయన ఎదుట నిలబడినప్పుడు మంచి బహుమతి నువ్వు పొందుకోగలుగుతావు. మనం అమూల్యంగా తయారు కావాలంటే ఆ కుమ్మరి కాళ్ళ కింద మనం నలగబడుతూనే ఉండాల కదా. ఆయన మనల్ని అమూల్యంగా తయారు చేసుకోవాలి దేవుడు. అంటే ఆయన మనకు ముళ్ళు పెడితేనే కానీ మనం అమూల్యంగా తయారు కాలేము. ఆ కుమ్మరి కాళ్ళ కింద మనం నలగబడాలి అనంటే ఆయనే మనకి ఇచ్చే ప్రతి సమస్య నుంచే మనకి విజయము.
అట్లాంటి సమస్య వస్తుంది కదా అని దేవుని వదిలేసి పారిపోవద్దు కదా. ఎప్పుడైతే నీకు సమస్య వస్తుందో దాని నుంచి నువ్వు విజయం పొందు, పోరాడు, నీకు చాతనైనంత వరకు పోరాడు. ఆయన అంటాడు కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం కదా. మరి శత్రువులు మన దగ్గరికి వచ్చినా మనని ఆయన అసలు విడవడు యేసు ప్రభు. ఆయన కుద్ద పంపుతున్నాడు శత్రువులని దగ్గరికి. ఎందుకు పంపుతున్నాడు? బికాజ్ యూ హ్యావ్ టు లెర్న్ దట్ వన్. ఆయన నీ దగ్గరికి పంపుతున్నాడంటే నువ్వు నేర్చుకోవడానికే పంపుతున్నాడు. ఒకవేళ దేవుడు నీకు పంపించకపోతే నువ్వు దాని మీద అధికారం ఎట్లా పొందగలుగుతుండే? నువ్వు ఎట్లా వేరే వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరగకపోయి ఉంటే? అందుకే ఆయన కొద్ది శత్రువులను పంపిస్తాడు కాబట్టి ఆ శత్రువులతో నువ్వు యుద్ధం చేసి విజయం పొందుకుంటేనే ఆ ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది. తర్వాత నువ్వు ఒకరి మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న ప్రతి ఈవిల్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోతాయి. అట్లా అందుకే ఆయన అంటాడన్నమాట, ప్రతిదీ ఏది వచ్చినా మన మంచి కొరకే. ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్నావు. మనం వెలుగై ఉన్నాం దేవుని యొక్క దృష్టిలో అనేకులకు ప్రకటింపచేయడానికి మనం వెలుగై ఉన్నాము. చూడండి, లోకమంతట దేవుని యొక్క సువార్త చెప్పబడుతుంది కానీ ఎక్కడ సత్యం లేదు. నేను విన్నంత వరకు మాత్రం నాకు ఎక్కడో 2-3 తెలుస్తున్నారు అంతే. మిగిలిన వాళ్ళంతా నాకు ఎక్కడ సత్యం అనిపించట్లేదు. నాకు గ్రహింపు దేవుడు ఇచ్చినంత వరకు మాత్రము ఎక్కడ కేవలం మన గ్రూప్లోనే చెప్పబడుతుంది సత్యం. నేను వింటున్నా కూడా. అంటే ఈ లోకం, అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏమంటుండో ఇందాక మనం చూసుకున్న ప్రావర్బ్స్ లో 19th చాప్టర్ 21-22 వచనంలో చూడండి. నరుని హృదయంలోనంట ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఇప్పుడు నరుని హృదయంలో అనేకములుగా ఇష్టం వచ్చిన ఆలోచనలు పుట్టినోళ్ళు ఇష్టం వచ్చినట్లుగా సువార్త ప్రకటన చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ పొందుకొని సత్యాన్ని ప్రకటింపచేయమంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎక్కడ వెళ్ళి సువార్త ప్రకటన చేద్దాం అనుకున్నా అది సక్సెస్ఫుల్ కాదు, ఏదో ఒకటి ఇబ్బందికరమే. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే కృప చూపుటకు నరుని పరులకు ప్రియులుగా చేయును, అబద్ధముల కంటే దరిద్రుడై మేలు అంటున్నాడు దేవుడు. అబద్ధముల కంటే, ఇప్పుడు లోకమంతా అబద్ధం వైపే పరిగెత్తుతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళకంటే దరిద్రులే మేలు. దరిద్రుడు దేవుని కోసం తెలియని వాడే మేలు అని అంటున్నాడు దేవుడు. దేవుని కోసం ఇంత కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మేలు అంటున్నాడు. దేవుని కోసం తెలిసిన వాళ్ళే అబద్ధం ఆడుతున్నారని ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది. ఆయన కృప చూపుతున్నాడు మళ్ళీ నరుని పైన. దేవుడు ప్రజల పైన కృప చూపిస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పరిశుద్ధతగా పెట్టకుండా వాళ్ళకు గ్రేట్నెస్ కోసము వాళ్ళు ప్రకటించేది అబద్ధము, యాంటీ క్రైస్ట్ కదా. మనము 1 John 2 John 3 John చూస్తాం. వీటి కోసం క్లియర్ గా రాయబడి ఉంటారు కదా. ఇప్పుడు లోకం అట్లనే అయిపోయింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే విసిగిపోతున్నాడు ఆయన కొరకు అబద్ధం చెప్తుంటే. అందుకే మనం ఏ పాయింట్ లో చూసుకున్నా అబద్ధంగా ఉండకుండా ఆయన సత్యాన్ని అనేకులు ప్రకటించేలాగా మనం వెళ్ళిపోవాలి. ప్రతిరోజు ఆయన ఆత్మ పొందుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఆత్మను పొందుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ఆయన సన్నిధిలో ఉంటేనే నువ్వు ఆత్మ పొందుకోగలుగుతావు. అట్లా అందుకే ఆయన అంటున్నావు అబద్ధం కంటేనంట దరిద్రుడై మేలు అంటున్నాడు. నువ్వు తెలియని అన్య ప్రజలు ఉన్నారు కదా, దేవుని కోసం తెలియని వాళ్ళు మేలు అంటున్నాడు కదా. ఎంత దేవుడి హృదయంలో ఎంత బాధపడుతున్నాడు కదా. ఎందుకంటే ప్రీచింగ్ చేసే వాళ్ళని అబద్ధం చెప్తుంటారు, ఆచారాలు లేవు, చేస్తుంటారు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ఎంత క్లియర్ గా రాయబడి ఉంది. అందులో గలీషియన్స్ లో కూడా రాయబడి ఉంది కదా. దినములు, సంవత్సరాలు, సహకారం ఇవేవి చేయదు కానీ లోకమంతా చేసుకుంటున్నారు. దేవుని తెలపడానికి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అదంతా ఏమైపోతుంది, ఆచారం అయిపోతుంది. అది అబద్ధమే కదా. దేవుడేమో వద్దు అంటున్నాడు, వాళ్ళేమో చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా లోకం ఎట్లా ఉందో.
కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నంటే చివరి దినంలల్లా ఆయన నీతిని సత్యని మనం ప్రకటించాలా. మెయిన్ ఆయన ప్రైజ్ చేయాలా. దేవుని మహిమపరుస్తూనే ఉండాలి. ఆయన ఘనపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన ఘనత మన కొరకే ఇచ్చినాడు. మనకెందుకు ఇచ్చినాడంటే ఆయన బిడనమని ఇచ్చినాడు అంతే. కానీ మనం ఏదో గ్రేట్నెస్ అని కాదు. ఆయన ఘనత ఎందుకంటే ఆయన బిడలంగా మనం ఉన్నాం కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ అనేది దేవుడు మనకిస్తున్నాడు అంతే. ఇంకక్కడ మించింది ఏం లేదు. ఎందుకనంటే దేవుడు దావీదుకి హృదయసరుడు అనే ఒక పేరు అనేది ఇచ్చినాడు, ఒక నేమ్. అట్లా మనం కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం కూడా ఆయన హత్తుకొని జీవించినప్పుడు మనకు కూడా ఆయన రివార్డ్ ఇస్తా అంటున్నాడు. ఇక్కడ కాదు, ఈ లోకంలో నువ్వు ఎన్ని పొందుకున్నా అది లాభం లేదు, అది వేస్ట్. నువ్వు పొందుకోవాల్సింది దేవుని దగ్గర కదా. మనుషులని నమ్మే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని అంటాడు ఆయన. మనం దేవుని ఆశ్రయించాలా, మనుషులని కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. నువ్వు ప్రకటించిన ప్రతిసారి దేవుని యొక్క సత్యాన్ని నువ్వు ప్రకటించు, కానీ అబద్ధాన్ని మాత్రం ప్రకటించద్దు. మెయిన్ రీజన్ ఆయన ప్రార్థించడం, నెక్స్ట్ ఆయన కమాండ్స్ ని లోబడడం అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది కదా. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడింది కాబట్టి మన హృదయాలు కూడా అట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు లోకానికి నువ్వు ఎప్పుడైతే విసర్జింపబడతావో అప్పుడు నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఏర్పరచబడిన వారము అవుతాం అన్నమాట కదా. లోకం ఎప్పుడైతే మనం తృణీకరిస్తారో అప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలము. తృణీకరించేంత వరకు అప్పుడే నువ్వు అమూల్యంగా తయారైతావు, ఆయన సన్నిధిలో ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు ఆయన ప్రేమని, అప్పుడు ఆయన విలువని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన ప్రేమిస్తున్నాడని నీకు బాగా తెలుసు, మనందరికీ తెలుసు ఆయన ప్రేమిస్తున్నాడని. కానీ నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా లేదా అని అనేది తెలుసుకోవాల్సింది ఇక్కడే. మనం ఎప్పుడైతే బాగా నలుగబడుతుంటామో అప్పుడు ఆయన ప్రేమ రుచి నీకు అర్థమవుతుంది. ఈయన ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడని. ఒకసారి ఆయన యొక్క శిలువ దర్శనము నేను చూసినప్పుడు నేను చాలా అసలు తట్టుకోలేకపోయినా, అంతగా ఏడ్చిన నేను. ఎందుకంటే ఆయన శిలువ మరణంలో నేను అట్లా చూసిన. అప్పుడు నేను చిన్నగానే ఉన్నా, నాకు అప్పటికి నాలెడ్జ్ కూడా లేదు. నేను అప్పుడప్పుడు దేవుని తెలుసుకోవాలి అని చాలా ఆశ ఉండే నాకు. అప్పుడు దేవుని తెలుసుకోవాలనిపిస్తుండే, బైబిల్ చదువుతుండే కానీ నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. ఇక దేవుని అడుగుతున్నా, దేవుని వాక్యాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి. రోజు మార్నింగ్ 6 లేసి నేను ప్రార్థన చేసేటప్పుడు నాకెందుకో ఆకాశంలో తెరవబడినట్లు, దేవుని యొక్క దూతలు పాట పాడినట్లు ఈ యొక్క స్వరం నేను విన్నా. ఒక లాంగ్వేజ్ లో నేను పాట పాడేదాన్ని. అప్పుడు నాకు ఆ పాట నాకు జ్ఞాపకం లేదు, ఎందుకంటే దగ్గర అది 2009-10 ఆ టైంలో జరిగింది నాకు. అది మార్నింగ్ 6 నాకు అసలు నిద్ర కూడా పట్టేది కాదు. ఎందుకో లేచి ప్రార్థించు అనే ఇట్లా అనిపించేది ఆ టైంలో. సో నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో నాకెందుకు ఆకాశం తెరవబడినట్లు, ఆయన స్వరం వినిపించినట్లు, ఆయన సింహాసనం చూసినట్లు అట్లా అనిపించేది నాకు ఆ టైంలో. నేను ఒకసారి పాట కూడా పాడుతుంటే మా ఇంట్లో అందరూ అనుకుంటారు ఈమెంది ఇట్లా పాట పాడుతుంది అనేసి. అసలు నాకు కాన్షియన్సే లేదు, నేను అట్లా అంత గట్టి పాడేది. అసలు నాకే కాన్షియన్స్ లేదు. డైరెక్ట్ గా నేను అట్లా వెళ్ళిపోయినా. ఆ అనుభవంలోకి నేను వెళ్ళిపోయినప్పుడు నేను చూస్తున్నా ఇది అంతే ఏంది ఇట్లా ఉంది అనేసి. అప్పటికి నేను చిన్నదాన్ని, నాకేం కూడా అంత నాలెడ్జ్ కూడా లేదు, చెప్తున్నాను కదా. ఆ టైంలో నేను దేవుని యొక్క వాక్యం వినాలా, నాకు హృదయంలో నాకు టచ్ కావాలా, దేవుడు నాకు హృదయంలో ఆయన సింహాసనం కూర్చోవాలా, ఏంది అసలు ఇది అని నేను ఏ వాక్యం అయితే ధ్యానించుకొని పోతుండేనో, ఏ వాక్యం అయితే నేను చదువుకుంటుండేనో ఆ రోజు నేను అనుకునేదాన్ని, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావా లేదా నాకు తెలవాలా, అసలు నువ్వు నాతో మాట్లాడుతున్నావా లేదా నాకు ఇది ఒక్కటి తెలవాలా ప్రభా అనేసి. ఈ రోజు నేను కీర్తనలు 23 చదువుకొని పోతున్నా ప్రభా. ఈ వాక్యమే నాకు అక్కడ పాస్టర్ అంకుల్ చెప్పాలా. ఆయన ఒకవేళ చెప్తున్నాడంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావని అనుకుంటా, ఒకవేళ ఆయన చెప్పకపోతే నువ్వు నాతో మాట్లాడతలేవని నేను అనుకుంటాను ప్రభా అని ఇట్లా నేను అప్పళ్ళ దేవునికి ఊక ప్రశ్నలు వేస్తున్నా నేను. అయితే నేను ఈ రోజు కీర్తన 23 చదువుకొని పోతే దేవుడు అదే రోజు అక్కడే పాస్టర్ అంకుల్ అదే వాక్యం చెప్పేటోడు. నేను ఐజాయా 56 చదువుకొని పోతే అక్కడ కూడా ఐజాయా 56. అట్లా దేవుడు నేను ఏ వాక్యం చదువుకొని పోతుండేనో ఇంగ్లీష్ లో అదే వాక్యం పాస్టర్ అంకుల్ అక్కడ మాకు ఆ చర్చిలో చెప్పేటోడు. ఆ చర్చిలో ఎవ్వరు కూడా వచ్చేవాళ్ళు కాదు. పోయేటోళ్ళం 7 మెంబర్స్ ఆ చర్చికి. తర్వాత ఆ చర్చ్ గ్రోత్ అయింది. నాకు తర్వాత దేవుడు బయలుపరిచినాడు అది చెడిపోయిన స్త్రీ అని. ఎప్పుడైతే ఆయన ప్రవచనం ఇచ్చి మాట్లాడిండో అప్పటి నుంచి ఆ చర్చిలో నుంచి నేను బయటకు వచ్చినంటే ఇప్పటి వరకు నేను ఏ చర్చిలో అడుగుపెట్టట్లే. నాకు అప్పుడు దేవుడు మాట్లాడడము అట్లా
తెలియజేయబడ్డది. ఎందుకనంటే ఎప్పుడైతే నేను నా చర్చ్ నుంచి బయటకు వచ్చినానో ఆ చర్చిలో ఉన్నన్ని రోజులు నేను నలగబడ్డా. నన్ను చెప్తున్నాను కదా, నన్ను అందరూ అట్లా పాయింట్అవుట్ చేసినారు నాకు తెలియకుండానే. నాకు దేవుడు ముందు ముందు బయలుపరుస్తున్నాడు. అందుకే నేను ముందు నుంచి బయటకు వచ్చేసినాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనలం కూడా ఆయన రుచి ఎదగాలి అని అనుకుంటే, ఆయన ప్రేమని నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే, ఇట్లాంటిది అనుభవం మనకైతేనే ఆయన ప్రేమ ఎంత గొప్పదా మనం వివరించగలుగుతాము. అందుకే నేను చెప్తున్నా. సో ఆ రోజు మాస్టర్ అంకుల్ ఆ వాక్యం చెప్తుంటే నేనైతే చాలా హృదయంలోకి నాకు తెలియకుండానే ఏడుపొచ్చేస్తుంది. అట్లా ఏడ్చి చివరికి ఆ రోజు మరి దేవుడు ఆయన యొక్క గొప్పగా ఆయన యొక్క వెలుగు, ఆ యొక్క దర్శనము నేను చూసినప్పుడైతే చాలా ఇదైపోయినా. ఆయన నాకు తగిలినప్పుడు ఆయన తగిలినప్పుడు నా బాడీ నా కాన్షియస్ లో లేదు. అట్లా అయిపోయింది. అంటే దేవుని యొక్క దర్శనము అంత వివరంగా అంత క్లియర్ గా దేవుడు అట్లా చూపించు నాకు. అంతగా ఇచ్చిన నాకు 3 days అయింది, 4 days అయింది. అసలు ఏడుపు ఆగట్లేదు. హృదయంలో దుఃఖం అట్లనే ఏడుపొస్తుంది. తర్వాత దేవుని సన్నిధిలో అడిగిన తర్వాత ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అట్లా బైబిల్ ధ్యానించుకుంటా చిన్న చిన్న వాక్యాలు ధ్యానించిన ఆయన ఏ టైంలో ఉన్నా నాకు తోడై ఉన్నాడు అనే ఒక స్వరం అట్లా దేవుడు బలపరచుకుంటే తీసుకొచ్చినాడు. ఆ టైంలో చెప్తున్నాను కదా, ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నామంటే మనం మనుషుల ముందు నువ్వెంత మంచిగా ఉండు, నువ్వు దేవుని యొక్క ప్రేమ చూపించు, వాళ్ళ మనం నలగబడితేనే ఉంటాం, మనము విసర్జింపబడితేనే ఉంటాము. ఇదంతా నాకు ఒకప్పుడు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను. నిజంగా నన్నైతే అందరూ ఇష్టం వచ్చినట్లు అన్నారు. పోనీలే నేను వదిలేసుకున్నా. నాకేం పట్టింపు లేదు. ఎందుకంటే ఆ టైంలో అంత నాలెడ్జ్ లేదు, ఏం లేదు. కానీ ఈ రోజు తిరిగి దేవుడు ఈ వాక్యం నాకు ఇచ్చినప్పుడు నాకు అదే జ్ఞాపకం వచ్చింది. ఎంత గొప్ప దేవుడైతే మన కొరకు నలగబడినట్టు శిలువ మరణం పైన, అది కూడా ఆయనకి ఏమీ లేవు. ఉచిత ఒక ఘోష ఒకటి కట్టినారు దేవునికి ఆ శిలువ మరణం పైన వేసిన. ఒక్కసారి మీరు ఊహించుకొని ఆయన శిలువ మరణం పైన ముల్లా కిరీటము, ఆయన కొట్టిన గాయాలు, అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి నువ్వు చోటు ఇవ్వాలా. ఒక టైం నువ్వు స్పెండ్ చేయి ఆయన కొరకు. ఒక టైం నువ్వు తీసుకో కదా. మనం అనుకుంటున్నాము ఈ లోక పనులనే అలసిపోతున్నాము. నేను కూడా అంతే. ఆయనకు టైం తీసుకొని చేద్దాం అనుకుంటే నిద్ర వచ్చేస్తుంది, ఏదో ఒకటి వచ్చేస్తుంది. తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా, నాకు వద్దు ప్రభా ఈ నిద్ర తీశాను. నేను ప్రార్థన చేసుకున్న, దేవా అలా దేవుడు మనకు ఒక వాక్యం నేర్పించాడు కదా, మనం ఎప్పుడు మెలకువగానే ఉండాలా, పౌరుషం కలగాలని కదా. నేను అదే వాక్యం రిపీట్ చేసుకున్నా, దేవా నువ్వు అన్నావు కదా ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలనేసి. మరి నా హృదయం ఎప్పుడు మెలకువగా ఉండాలని, నా ఆత్మ ఎప్పుడు మెలకువగా ఉండాలా, నా ఆత్మ మెలకువగా ఉండాలా, విశ్వాసంలో నేను నిలకడగా ఉండాలా, పౌరుషం కలగాల, రోషం కలగాల, ప్రతి కార్యంలో నేను ప్రేమతో చేయాలి ప్రభా. ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చు ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థన చేసినానో నాకు నిద్ర రావట్లే. దేవుని ప్రార్థనకు కేటాయించడానికి నేను సమయం గడపడానికి చూస్తున్నాను. అట్లా ఎందుకంటే ఈ చివరి డేసెస్లలో దేవునికి మనం ఎంత దగ్గర అవుతున్నామో అంత దుష్టుడు దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుడు బయలుపరిచిన విషయం ఇది. ఈ వాక్యం నేను చెప్పాలని చెప్పట్లేదు. నాకు దేవుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు నాకు బయలుపరిచిన వాక్యమే చెప్తున్నాను నేను. సో కీర్తనలు 104 ఆయన బయలుపరిచిన వాక్యం కాబట్టి ఆయన మనం ప్రైజ్ చేయాలా, ఆయన మనం గణపరచాలా, అనేకులకు ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన వెలుగు కొరకు మనం ప్రకటింపచేయాలి. ఇది అన్నమాట దేవుడు మనతో మాట్లాడింది. కాబట్టి మనం చిన్నగా ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపల తండ్రి, దేవా ఏసియానికి లెక్కలేని వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభ ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ లోకంలో ప్రభ ఎక్కడ చూసినా గానీ ప్రభ నీ నీతిని సత్యాన్ని ప్రకటించాల్సింది పోయి ప్రభ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రకటించిన ప్రతి బిడ్డలను క్షమించని ప్రభ, వాళ్ళతో మీరు దర్శించని మాట్లాడండి ప్రభ. దేవ వాళ్ళని గ్రహించుకోవాలి ప్రభ, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ విధంగా నడుచుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా తండ్రి వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి. అదే రీతిగా ప్రభ నీ యొక్క ఆత్మ ప్రభ ఎల్లప్పుడూ మా మధ్యలో ఉండాల్సిందే ప్రభ. ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభ. నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలంటే ప్రభ ఇక్కడ మేము తృణీకరింపబడితేనే ప్రభ నీ రాజ్యంలో మేము ఉండగలుగుతాం తండ్రి. ఎందుకంటే ప్రభ ఎప్పుడైతే మమ్మల్ని విసర్జిస్తారో ప్రభ అప్పుడే నీ బిడ్డలుగా మేము తయారవుతాం ప్రభ. అప్పుడే మేము అమూల్యంగా తయారవుతాము. కాబట్టి ప్రభ మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా ప్రభ
మేము హార్ట్ఫుల్ గా తీసుకొని దాన్ని స్వీకరించుకొని మేము ముందుకు వెళ్ళాలా ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. మేము ఎక్కడ పడిపోద్దు తండ్రి. దేవా యేసు ప్రభా, మేము ప్రార్థనలు ఎక్కువ టైం స్పెండ్ చేయాలా. లాగింగ్ కావాలని యొక్క ప్రేయర్ కి, నీ యొక్క వాక్యానికే గానీ, నీ యొక్క ప్రార్థనకే గానీ ప్రభా, నీ యొక్క కమాండ్స్ కే గానీ ప్రభా, మేము లాగింగ్ కావాలా ప్రభా. ఎప్పుడైతే మేము లాగింగ్ అవుతామో ప్రభా, అప్పుడే నీ యొక్క గైడెన్స్ మాకు వస్తుంది తండ్రి. కాబట్టి ప్రభా, నీ యొక్క గైడెన్స్ లో ఉండాలంటే ప్రభా, మీకు మేము లోబడి జీవించాలి తండ్రి. కాబట్టి ప్రభా, లోబడి జీవితం మాకు అనుగ్రహించండి. నీ అందు భయభక్తి కలిగే జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి. మేము కరెక్ట్ గా జీవించాలి ప్రభా, ఎక్కడ కూడా పడిపోవద్దు తండ్రి. చివరి డేసెస్ ప్రభా, మీరు మా కొరకు రానయ్యున్న దేవుడో ప్రభా. ఏ ఆత్మ మెలకుగా ఉంటుందో ప్రభా, వాళ్ళ కొరకే ప్రభా మీరు వచ్చేది ప్రభా. కాబట్టి ప్రభా, ఈ లోకం ఎక్కడ చూసినా కానీ ప్రభా, నోవ కాలంలో ఎట్లా ఉందో ప్రభా గుర్తెరగకుండా వాళ్ళు ఎట్లయితే నశించిపోయినారో తండ్రి, ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్స్ అట్లానే ఉన్నాయి ప్రభా. కాబట్టి ప్రభా, మేము గుర్తెరగాల ప్రభా, ప్రతి విషయంలో కూడా ప్రభా. గుర్తెరగాలంటే ప్రభా, నీ యొక్క ప్రార్థన జీవితంలో ఉంటేనే ప్రభా మేము ఇవన్నీ గ్రహించగలుగుతాం తండ్రి. ఎందుకంటే ప్రభా, బయలుపరిచే దేవుడో నీవే, కృపామయుడో నీవే, సర్వసత్య స్వరూపుడు నీవే ప్రభా, అల్ఫా ఓమేగవ నీవే. కాబట్టి ప్రభా, సమస్త మీరే బయలుపరచ. కాబట్టి ప్రభా, నీకు మేము లాగిన్ అయి ఉండాలా ప్రభా. ఎప్పటికీ కూడా ప్రభా నీకు స్తుతిస్తూనే ఉండాలా, ఆరాధిస్తూనే ఉండాలా ప్రభా. మేము ఎక్కడ కూడా పడిపోద్దు తండ్రి. దేవ, ప్రతి దాంట్లో మేము గొప్ప విజయం పొందుకుంటూ రావాలా ప్రభా. ఎందుకంటే ప్రభా, మీరు ఎప్పుడో జయించిన వారు కాబట్టి ప్రభా, నీ యొక్క విజయం మాకు అనుగ్రహించి వెళ్ళినావు కాబట్టి ప్రభా, మేము కూడా విజయం పొందుతామని ప్రభా మాకు నమ్మకం ఉంది తండ్రి. కాబట్టి ప్రభా, మీ యొక్క ప్రేమలు ఎల్లప్పుడూ మాలో వెలుగుతూనే ఉండాలా ప్రభా. ఎవరిలో కూడా ప్రభా నీ యొక్క ప్రేమ చల్లడానికి వీలేదు తండ్రి. ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ యొక్క ప్రేమ ఎవ్రీడే పొందుకుంటూనే ఉండాలా ప్రభా, నూతనంగా పొందుకుంటూనే ఉండాలా. అనేకులకు నీతి సత్యని ప్రకటించాలా. మేము కూడా వెలిగింపబడాలి ప్రభా. మా హృదయంలో కూడా ప్రభా నీ యొక్క వాక్యాలు మేము ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి ప్రభా. నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో అట్లా ఉండాలా తండ్రి. ఎవ్రీడే కూడా ప్రభా మేము ఫ్లో అవుతూనే ఉండాలా ప్రభా. అనేకులకు పంచి పెట్టాలా ప్రభా నీ యొక్క వాక్యాన్ని. అట్లా మేము తయారు కావాలా ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మాకు నడిపింపు దయచేయమంటున్నాం ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయసు ప్రభా, మరి ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. రాని బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా, వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశించేత నింపండి. వాళ్ళ సేవ చేతని ఫలిభరితని దయచేని ప్రభా. ప్రతి ఇంట్లో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి. నీ యొక్క దూతల్ని కాపుదలగా దయచే ప్రభా. మరి నీ యొక్క రాకడికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకొని తండ్రి. అదే రీతిగా తండ్రి, మా ప్రాణంలో, శరీరంలో, మా ఆత్మలో ప్రభా నీ చేతుకు అప్పగిస్తాం తండ్రి. నీ యొక్క రాకడికి మా అందరిని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లో సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మనోజ్ బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే, వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. మన ప్రభుని యేసు ప్రభు కృప, జ్ఞానం చేసే ప్రార్థన ఎంతో మంది ఉన్నారు. కేపీఎం బ్రదర్ సిస్టర్ వాళ్ళ డ్యూటీల్లో, వాళ్ళ సేవలో, ఫ్యామిలీలో అందరికీ దేవుని కృప సదాకాలం మన అందరూ తోడుండు కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, sister.